అన్న మీరు మ్యూజిక్ సిటీ చూపెడతాం అనుకుంటాను అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చూసిన వీడియోలో ఇది వచ్చేసి గర్ల్స్ హాస్టల్ బ్లాక్ అండి. ఇది వచ్చేసి ముందు తాపు కమర్షియల్ మన ఆఫీసర్స్ కోసం. ఇది వచ్చేసి బాయ్స్ హాస్టల్. ఇంకా ఈ 3 బ్లాక్ వచ్చేసి కమర్షియల్ బ్లాక్స్. ఒక్కొక్క దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం ఎలా ఇచ్చిన 4.92 acres అంటే ఇంచుమించు 23,850 స్క్వేర్ యార్డ్స్లో మన సైట్ అనేది ఇలా ఉండబోతుంది. ఇది మన 60 feet రోడ్ అండి. ఇంకా ఇక్కడ మనకి 40 feet సౌత్ రోడ్ ఉంది. సో ఇది మన 60 feet రోడ్. మన మెయిన్ ఎంట్రీ అనేది ఇక్కడ నుంచి వస్తుందండి. సో ఇక్కడ నుంచి ఇలా వచ్చి డ్రైవే. సో మనం పై నుంచి చూస్తే ఇవి 3 మన కమర్షియల్ బ్లాక్స్. ఇంకా ఇది వచ్చేసి బాయ్స్ బ్లాక్, బాయ్స్ హాస్టల్ బ్లాక్. ఇది కమర్షియల్ కాంప్లెక్స్, ఇది గర్ల్స్. ఇంతకుముందు మీరు చూసిన ఇమేజ్ ఇవి ఇంతకుముందు మీరు చూసిన ఎలివేషన్ వ్యూ అనేది ఇక్కడ నుంచి ఫేస్ చేస్తుంది అన్నమాట. మీ ఫస్ట్ కనబడే బిల్డింగ్ ఇది
ఇది మన మున్నూరు కాపు గర్ల్స్ హాస్టల్ బ్లాక్, ఇది కమర్షియల్ మన మున్నూరు కాపు ఆఫీస్ బ్లాక్, ఇది బాయ్స్ హాస్టల్ బ్లాక్. ఈ మూడు మన ఆఫీసెస్ కోసం. ఇది మన బిల్డింగ్ యొక్క సెక్షన్. మనం ఒక్కొక్క బ్లాక్ మొత్తం మనం 3 ఫ్లోర్స్ కిందికి వెళ్తాం, అంటే సెల్లార్ పార్కింగ్ కోసం. సో ఇది సెల్లార్ 1, సెల్లార్ 2, సెల్లార్ 3. ఇది మన గ్రౌండ్ లెవెల్, మన ఎర్త్ లెవెల్ ఇది ఉంటుంది. ఇది దీని గ్రౌండ్ అంటారు. దీనిపైన మొత్తం మనం 9 ఫ్లోర్స్ పైకి వెళ్తాము. సో ఒక్కొక్క బ్లాక్ వచ్చేసి 3 సెల్లార్స్ గ్రౌండ్ ప్లస్ 9 ఫ్లోర్స్. సో ముందుగా మన గర్ల్స్ హాస్టల్ బ్లాక్ లోకి వెళ్తే దీంట్లో మనం 3 సెల్లార్ గ్రౌండ్ ప్లస్ 9 ఫ్లోర్స్ కి ప్రపోజ్ చేశాను. ఒక్కొక్క ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా వచ్చేసి 10,505 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. దీంట్లో కింద మనకి లాంజ్ ఉంటుంది, రిసెప్షన్, వార్డెన్ రూమ్స్, కిచెన్ అండ్ డైనింగ్, ఇంకా హాస్టల్ రూమ్స్. ఫస్ట్ ఫ్లోర్ లో ఏమో మనం లైబ్రరీ పెట్టాం, ఇంకా ఐఏఎస్ కోచింగ్ రూమ్ లాగా పెట్టాం, క్లాస్ రూమ్స్, ఇండోర్ గేమ్స్, సెమినార్ హాల్స్, స్కిల్ డెవలప్మెంట్ రూమ్. ఇంకా పైన టిపికల్ ఫ్లోర్ 2వ అంతస్తు నుంచి 9వ అంతస్తు వరకు హాస్టల్ రూమ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్ లో 20 రూమ్స్ చొప్పున ఉంటాయి. మొత్తం మనకి 166 రూమ్స్ ఉంటాయి. ఒక్కొక్క రూమ్ లో 3 బెడ్స్ ఉంటాయి. సో మనం 498 మెంబర్స్ ని అకామిడేట్ చేసేలా ఉంటుంది ఒక్కొక్క బ్లాక్ లో. సో దీని బిల్డప్ ఏరియా వచ్చేసి 1,12,250 స్క్వేర్ ఫీట్. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ వచ్చేసి ఆఫీసెస్ ఇంకా బ్యాంకుల హాల్స్ ఉంటాయి. సో కింద 3 ఎకరాలు మనకి పార్కింగ్ ఉంటుంది సెల్లార్ లో. పైన గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ బ్యాంకెట్ హాల్ లాగా ఉంటుంది. సో ఇది ఎలా ఉందో అలా పెద్ద పెద్ద బ్యాంకెట్ హాల్స్ ఉంటాయి. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఏమో మన కమ్యూనిటీ ఆఫీస్. మన కమ్యూనిటీ వాళ్ళ కోసం డిస్ట్రిక్ట్ నుంచి చాలా మంది వస్తుంటారు, వాళ్ళందరి కోసం ఆఫీసెస్ లాగా మనం థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ 6th ఫ్లోర్ లో ప్లాన్ చేస్తాం. ఇంకా 7th, 8th, 9th 3 ఫ్లోర్స్ లో గెస్ట్ రూమ్స్ లాగా మన వాళ్ళ కోసం ఎవరైనా వచ్చిన వాళ్ళ కోసం ఉన్నది గెస్ట్ రూమ్స్ లాగా మొత్తం మనకి 33 రూమ్స్ ఉంటాయండి. సో సేమ్ గర్ల్స్ హాస్టల్ లాగా బాయ్స్ హాస్టల్ లాగా సేమ్ అలానే డిజైన్ చేస్తాం. సో ఈ మూడు ఈ మూడు బ్లాక్ వచ్చేసి ఆఫీస్ స్పేసెస్ ఉంటాయి. మొత్తం ఆఫీస్ స్పేసెస్ లాగా డిజైన్ చేస్తాం. సో ఏరియా లాగా ఏరియా స్టేట్మెంట్ లాగా తీసుకుంటే మనకు వచ్చిన మొత్తం ప్లాట్ ఏరియా వచ్చేసి 4.92 acres అలాట్ చేశారు మనకి. అంటే 23,850 స్క్వేర్ యార్డ్స్. దాంట్లో మన గ్రౌండ్ కవరేజ్ ఏరియా అంటే మనం కట్టే బ్లాక్స్ 7,786 స్క్వేర్ యార్డ్లో కడుతున్నాం. అంటే గ్రౌండ్ మీద 32% లోనే మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. మిగతా 67% అంతా ల్యాండ్స్కేపింగ్ గ్రీనరీ కోసం పెడుతున్నాం మనం. అంటే దాంట్లో గ్రీనరీ ఉంటుంది, మనకి గ్రౌండ్ పైన పార్కింగ్, ఆన్ సైడ్ పార్కింగ్, ఇంకా రోడ్స్, ఇంకా ల్యాండ్స్కేప్. ఆన్ సైడ్ పార్కింగ్ అంటే ఇది మొత్తం మనం ఆన్ సైడ్ అంటే గ్రౌండ్ పైన పార్కింగ్ చేసేలాగా ఇదంతా పార్కింగ్ ఉంటుంది. సో సెల్లార్కి వెళ్ళే వాళ్ళు ఇలా వచ్చి ఇలా ఎంటర్ అయ్యి ఇలా ర్యాంప్ నుంచి కిందికి దిగి సెల్లార్ అనే పార్ట్ మొత్తం ఉండదు. ఉట్టి ఈ బ్లాక్స్ ఏదైతే ఉన్నాయి 6 బ్లాక్స్ కింద సెల్లార్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా మొత్తం ఇంత పార్ట్ 3 లెవెల్స్ డౌన్ లోకి వెళ్తుంది. ఆఫీసెస్ మనం ఆఫీసెస్ స్పేస్ కోసం ప్రొవైడ్ చేస్తున్నాం. మన ఫ్యూచర్ లో అవసరం ఉన్న ఇప్పుడు ఇది 3 దాంట్లో మనం ఆఫీస్ స్పేసెస్ కోసం ఇస్తున్నాం సార్. ఇలా పార్క్ చేస్తారు. ఏదైనా వచ్చిన 100 కార్ పార్కింగ్ కెపాసిటీ ఉంది సార్. ఏమైనా ఫంక్షన్ అయినా ఏమైనా మనకు ఉండడానికి ఉండదు. దాంట్లో ఒక లెవెల్ 3 లెవెల్ పెట్టకుండా ఒక లెవెల్ కింద పార్కింగ్ పెట్టినామనుకో ఇదైతుంది. ప్రతి బ్లాక్ కూడా ఓపెన్ పార్కింగ్ పైన పెడితే అందరూ కూడా పైన పెడతారు. పైన పార్కింగ్ అనేది బంద్ చేసి ఇంకా ల్యాండ్స్కేపింగ్ కానీ ఇంకేదైనా పైన నువ్వు షాప్ చేస్తావు. అంటే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ దీని కింద మనకు 540 కార్స్ వచ్చేస్తాయి. నీకు అక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ వచ్చేస్తే ఇంకా పార్కింగ్ పెద్ద ఎక్కువేం కాదు. నీకు ఇప్పుడు పైన పార్కింగ్ అనే కాన్సెప్ట్ తీసేస్తే కొద్దిగా షాప్ చేసుకోవచ్చు. గ్రీనర్ నువ్వు ఇప్పుడు ఏ బ్లాక్ కూడా అక్కడ పెట్టాలని నువ్వు రిస్ట్రిక్షన్ చేయలేవు కదా. అన్ని బ్లాక్లు పైన పెట్టిపోతారు, కింద సెల్లార్ కొడిపోతే రోడ్
మీరు అంటే ఏ బ్లాక్ ఆ బ్లాక్ కూడా చేసుకోవచ్చు. మనం ఇంకా ఎన్నో మార్పులు వస్తాయి. ఇప్పుడు జస్ట్ సో సెల్లార్ ఫ్లోర్ ఏరియా వచ్చేసి 1,00,000 స్క్వేర్ ఫీట్ ఉంది. సబ్ సెల్లార్ 75,000, సబ్ సెల్లార్ 250,000, టోటల్ పార్కింగ్ వచ్చేసి 2,25,000 స్క్వేర్ ఫీట్ ఉంది. సో సెల్లార్ లో మనం 560 కార్స్ ని పార్క్ చేసే కెపాసిటీ ఉంది. ఇంకా మనం ఆన్ సైట్ లో కూడా పెట్టుకుంటే 100, 560 ప్లస్ 100 వచ్చేసి 660 కార్స్ పెట్టుకునే కెపాసిటీ మనం పెట్టాం. టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి అన్ని బ్లాక్ కలిపి 6,13,165 స్క్వేర్ ఫీట్. ఇది ముందు బాబు హాస్టల్ బ్లాక్ గ్రౌండ్ ప్లాన్. నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఉంటుంది. ఎంటర్ అవ్వగానే ఇది రిసెప్షన్ ఏరియా, రిసెప్షన్ ఇంకా లాబీ ఏరియా. ఇది కిచెన్ పార్ట్, కిచెన్ ఏరియా. సో డైనింగ్ ఏరియా, అది డిస్కషన్ రూమ్, ఇది డిస్కషన్ రూమ్. ఇది వార్డెన్ కోసం మనం రూమ్ పెట్టాం. ఇంకా ఇక్కడ 6 హాస్టల్ రూమ్స్ పెట్టాం. ఎవరైనా పిల్లలు ఎవరైనా హ్యాండిక్యాప్ ఉంటే వాళ్ళకి పైకి వెళ్ళడం కష్టం అవుతుందని వాళ్ళ కోసం గ్రౌండ్ ఫ్లోర్లోనే మనం రూమ్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇది ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అండి. దీంట్లో మనకి లైబ్రరీ ఉంది. ఇది లైబ్రరీ. ఇంకా ఇవి 2 సెమినార్ హాల్, ఇంకా మన ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి ప్రొవిజన్ పెట్టాం. ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లాగా క్లాస్ రూమ్ లాగా పెట్టాం పిల్లలు ఆడుకునేందుకు. ఇంకా క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఇది మన టిపికల్ ఫ్లోర్. 2nd ఫ్లోర్ నుంచి 9th ఫ్లోర్ వరకు మన హాస్టల్ రూమ్స్ అనేది ఇలా ఉంటుంది. సో మన ఒక్కొక్క ఫ్లోర్ వచ్చేసి మనకి 20 రూమ్స్ ఉంటాయి. అలా 8 ఫ్లోర్స్, మొత్తం 166 రూమ్స్. 166 రూమ్స్లో ఒక్కొక్క రూమ్లో 3 మెంబర్స్కి అకామిడేషన్ లాగా, ఒక్కొక్క బెడ్కి స్టడీ టేబుల్ ఇంకా ఒక్కొక్క వార్డ్రోబ్ ఉండేలాగా పెట్టాం. మొత్తం అందరికీ 498 బెడ్స్ని అకామిడేషన్ చేసేలా ఫెసిలిటీ పెట్టామని. సో ఒక టిపికల్ రూమ్ హాస్టల్ రూమ్ ఎలా ఉంటుందో, ఒక 20 feet by 12 feet 3 inches ఉన్న సైజ్ స్పేషియస్ గా 3 బెడ్లు వచ్చేలాగా, ఒక్కొక్కరికి ఒక స్టడీ రూమ్, స్టడీ టేబుల్ లాగా, వార్డ్రోబ్ వచ్చేలాగా, ఒక 300 స్క్వేర్ ఫీట్ లో 3 అకామిడేట్ చేస్తున్నాం. ఇంకా టాయిలెట్ వచ్చేసి 48 స్క్వేర్ ఫీట్, బాల్కనీ వచ్చేసి 51.36 స్క్వేర్ ఫీట్. ఇది హాస్టల్ రూమ్ ఒక కాన్సెప్చువల్ వ్యూ అన్నమాట, ఎలా ఉండబోతుంది అని. ఇది లాబీ వ్యూ, ఇది లైబ్రరీ వ్యూ, ఇది మన ఆఫీసెస్ బ్లాక్ అన్నమాట, 2nd బ్లాక్. దీంట్లో మనం గ్రౌండ్ ఫ్లోర్ లో బ్యాంకెట్ హాల్ ప్రొవిజన్ ఇస్తున్నాం. 1st ఫ్లోర్ లో కూడా బ్యాంకెట్ హాల్ విత్ టాయిలెట్ బ్లాక్, 2nd ఫ్లోర్ లో కూడా బ్యాంకెట్ హాల్. ఈ బ్యాంకెట్ హాల్ ఇలా ఉండబోతుంది కాన్సెప్షనల్ వ్యూ. 3rd ఫ్లోర్ నుంచి 6th ఫ్లోర్ వరకు ఆఫీస్ స్పేసెస్. మన కమ్యూనిటీ, మన డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే వాళ్ళందరికీ ఆఫీస్ స్పేస్ కాక. ఇది వాళ్ళు ఇప్పుడు ఎవరైతే వస్తారో మన కమ్యూనిటీ వాళ్ళ కోసం అకామిడేషన్ కోసం గెస్ట్ రూమ్స్ లాగా పెట్టాం. 7th, 8th, 9th 3 ఫ్లోర్స్లో ఒక్కొక్క ఫ్లోర్లో వచ్చేసి 11 రూమ్స్ ఉంటాయండి. 11 into 3 33 గెస్ట్ రూమ్స్. ఇది కాన్సెప్షనల్ వ్యూ. ఇది మన ఆఫీస్ స్పేసెస్. మిగతా 3 బ్లాక్లు మనకి ఆఫీస్ స్పేసెస్ కోసం డిజైన్ చేసాము. ఇప్పుడు ఇది మెయిన్ ఎంట్రీ మనకి. ఇది రిసెప్షన్ ఇంకా లాబీ ఏరియా. ఆఫీస్ 1, ఆఫీస్ 2, ఆఫీస్ 3 లాగా సపరేట్ చేసాం. కావాలనుకుంటే ఇది అంతా ఒక ఆఫీస్ లాగా వాడుకోవచ్చు. సో 2nd to 7th ఫ్లోర్ కూడా మొత్తం ఆఫీస్ స్పేసెస్. సో పైన 8th, 9th మనం గెస్ట్ రూమ్స్ లాగా ప్రొవైడ్ చేసాం. సర్వీస్ అపార్ట్మెంట్ లాగా ఇవన్నీ కూడా పనికొస్తుంది మనకి. ఇంకో 2nd బ్లాక్ కూడా సేమ్ కంప్లీట్ ఆఫీస్ స్పేసెస్ కోసం డిజైన్ చేసాం. సో ఇది మన ఆడిటోరియం అండి. సో ఇది 13,725 స్క్వేర్ ఫీట్ 1000 మెంబర్స్ కెపాసిటీ కోసం డిజైన్ చేసాం.
ఇది మన మెయిన్ ఎంట్రన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ఫస్ట్ బిల్డింగ్ వచ్చేసి 3 ఆఫీసెస్ కోసం, ఇంకా ఇలా కొంచెం ముందుకు వస్తే బాయ్స్ హాస్టల్ రూమ్, దాని తర్వాత ఆఫీసెస్ మన కమ్యూనిటీ వాళ్ళ ఆఫీసెస్ కోసం, ఇంకా బ్యాంక్ వాళ్ళ కోసం ఈ బిల్డింగ్లో ఉంటుంది. ఈ బిల్డింగ్లో గర్ల్స్ హాస్టల్, దీని ఆపోజిట్ ఆడిటోరియం ఉంటుంది. ఇది ఆడిటోరియం పైనుంచి తీస్తే ఇలా వ్యూ ఉంటుందని. ఇది వెనక నుంచి సౌత్ వెస్ట్ నుంచి మన బిల్డింగ్ వ్యూ అనేది ఎలా ఉంటుందని. సో ఎస్టిమేషన్ ఎంత అవుతుంది మనకి, సెల్లార్ ఫ్లోర్స్కి మనకి ఇంచుమించు 22 crores 50 lakhs వరకు అవుతుంది. సో గర్ల్స్ హాస్టల్కి 22 crores 45 lakhs, మన ఆఫీసెస్ బ్లాక్కి 15 crores 4,40,000, బాయ్స్ హాస్టల్కి 22 crores 45 lakhs. మన 3 ఆఫీసెస్ స్పేస్కి మొత్తం ఒక్కొక్క దానికి 22 crores, ఇంకో బ్లాక్కి 15 crores, ఇంకో బ్లాక్కి 22 crores, ఆడిటోరియంకి 3 crores 45 lakhs, ల్యాండ్ డెవలప్మెంట్ గ్రీనరీ ఏదైనా దాని కోసం 50, కాంపౌండ్ వాళ్ళకి 22, ల్యాండ్స్కేప్ 2 crores, అలా మొత్తం కలిపి 151 crores 30 lakhs. సో ఇప్పుడు ఉట్టి గర్ల్స్ హాస్టల్ బ్లాక్ దాని ఎస్టిమేషన్ వచ్చేసి మనకి 24 crores అవుతుందండి. పార్కింగ్ సెల్లార్ నుంచి గ్రౌండ్ 1 to 9 floors మొత్తం కలిపి 24 crores 45 lakhs అవుతుంది. అదే దాంట్లో అది చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే కన్స్ట్రక్షన్ చేయబోతున్నామో దానికి ఎస్టిమేషన్ సపరేట్గా ఈ ఒక్క బ్లాక్కి 24 crores 45 lakhs అవుతుంది. ఇలా ఎంటర్ అవ్వగానే ఈ వీడియోలో మనం చూస్తే రోడ్ నుంచి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి ఈ బిల్డింగ్ కనబడుతుంది. ఇది ఆఫీసెస్ కోసం పెట్టాం. ఇది సెకండ్, ఇంకా థర్డ్, ఈ 3 బిల్డింగ్స్ ఆఫీసెస్ కోసం ఉంటాయండి. దాని తర్వాత ఇదైతే బ్లాక్ కనబడుతుంది, ఇది వచ్చేసి బాయ్స్ హాస్టల్. దాని తర్వాత మన కమ్యూనిటీ కోసం ఆఫీసర్స్ ఇంకా బ్యాంక్ వాళ్ళకి. ఈ బిల్డింగ్ వచ్చేసి గర్ల్స్ హాస్టల్. ఇప్పుడు మనం ఏదైతే స్టార్ట్ చేయబోతున్నాం అనుకునేది ఈ బిల్డింగ్, దాని ఆపోజిట్ ఆడిటోరియం ఉంటుంది. ఇప్పుడు ఒకసారి వీడియో ప్లే చేద్దాం. Hello. Battery medium. ఇది బాయ్స్ హాస్టల్ ఉంది. మన ఆఫీస్ స్పేసెస్ గర్ల్స్ హాస్టల్ ఉంది. ఏదైతే ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం అనుకునే బిల్డింగ్ ఇది గర్ల్స్ హాస్టల్. ఇది ఆడిటోరియం, ఇది మన ఆఫీస్ స్పేసెస్ ఇంకా బ్యాంకెట్ హాల్. అది బాయ్స్ హాస్టల్. దాని తర్వాత 3 ఆఫీసెస్ బిల్డింగ్.
ఇండోర్ యూనిట్. మంత్రి గారి సూచన మేరకు ఇది ఎంత ఖర్చు అయినా సరే మిగతా వారు వేరే పేర్లు పెట్టకుండా అందరితో సమానంగా మనం కూడా మన కమ్యూనిటీ ముందుకెళ్లాలనే కాంక్షతోటి ఎట్టి పరిస్థితుల్లో చాలా మంచిగా కట్టుకొని మున్నూరు కాపు సోదరులు గట్టిగా ఉన్నారు, పనిచేసుకుంటున్నారు, అందరు ఐక్యంగా ఉన్నారు, బలంగా ఉన్నారు అనే చూపించుకోవడానికి ఖచ్చితంగా మంచి కాన్సెప్ట్తో ఈ 5 ఎకరాల ల్యాండ్ను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఇట్లా ప్రాజెక్ట్ని ఆర్కిటెక్చర్ అనే ఇంత మంచి ప్రోగ్రాం ఆపేటప్పుడు అందరం గట్టిగా క్లాప్స్ కొట్టి సంఘీభావం తెలిపాల్సింది ఉండే. ఇప్పుడు ఒకసారి విష్ణు అన్నకి మరి దేవన్నకి కూడా థ్యాంక్స్ చెప్తూ దీన్ని ఫేస్డ్ మేనర్లో ఎట్లా ముందు తీసుకెళ్తారో ఎట్లా చేస్తారో ఇది ఈ బాధ్యత విష్ణువర్ధన్ నన్ను సన్మానించాల్సిందిగా. ఇప్పుడు రాష్ట్ర మంత్రి గారు మాట్లాడవలసింది. తెలంగాణ రాష్ట్రంలో నలుమూలలు చేసిన మున్నూరు కాపు సోదరులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కుల బాంధవులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా మీకు అభినందనలు ఎందుకు చేస్తున్నంటే, మున్నూరు కాపు కులం అంటేనే ఒక మేజర్ కులంగా భావించుకుంటాం తెలంగాణ రాష్ట్రంలో. సో మేజర్ కులం కాబట్టి ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు ఇంతకుముందు మెంబర్గా ఉండి సంఘాలుగా ఏర్పడుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక 3-4 సంఘాలుగా ఉండే పరిస్థితి ఉన్నప్పుడు తద్వారా ఏమవుతుందంటే ఐకమత్యం లేదు అనే భావన ప్రతి పార్టీలలో కూడా ఉండే. మన దాంట్లో కూడా ఐకమత్యంగా లేకపోయాము అని ఒక బాధ ఎప్పుడు ఉంటుండే. ఆ రోజు గౌరవ కేశవరావు సాబు గారు ముఖ్య పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మినిస్టర్ క్వార్టర్స్లో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మరి వాస్తవంగా ఇంత పెద్ద కులం ఐక్యంగా ఉండవలసిన అవసరం ఉన్నది. తద్వారా రాజకీయ ప్రయారిటీస్ కానీ మనకు వస్తాయి. ఏ రాజకీయ పార్టీ కానీ ఆ కులం ఇంత ఐక్యంగా ఉంటే అంత ప్రయారిటీ పెరుగుతుంది. కాబట్టి ఇది భావి తరానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఒకే కులం ఒకే సంఘంగా ఉందామని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం వలన ఆ రోజున్న గౌరవ సభ్యులు దేవయ్య గారు కానీ పురుషోత్తం గారు కానీ మీరు మేజర్గా 2 సంఘాలు లీడ్ చేసిన రాష్ట్రంలో మీరు కలవాలి. కలిస్తే గ్రాస్ రూట్ లెవెల్లో గ్రౌండ్ రూట్లో పర్కలేట్ అవుతుంది. తద్వారా ఒకటే రోజు మొత్తాన్ని మనం చేంజ్ చేయలేం. కాబట్టి మెల్లమెల్లగా చేంజ్ చేసుకుంటూ వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మా సంఘం అంతా ఒకటే ఉందని చెప్పి భావన పోవాలని రిక్వెస్ట్ చేసిన మరుక్షణమే ఇద్దరు కూడా ఒకే సంఘము ఒకే కులం అని ఆ రోజు ఏర్పాటు చేయడం అనేది చాలా శుభపరిణామంగా భావించినాం. దాని తర్వాత ఒక అపెక్స్ బాడీ చేసుకున్నాం. దాని తర్వాత బైలాస్ తయారు చేసుకున్నాం. బైలాస్ కూడా ఒకటే రోజు తయారు కాలేదు. చాలా బ్రహ్మాండమైన బైలాస్ విటరన్ ఆధ్వర్యంలో గౌరవ మా బావగారు రవి గారు కానీ దేవన్న గారి ఒక 10-15 సార్లు కూర్చోవడం జరిగింది. చాలామంది అందులో విభిన్న ప్రాక్టీసు ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని తీసుకోవడం వల్ల కొంచెము అది బయలా డిలే అయినా కూడా అద్భుతంగా బయలను తయారు చేసుకున్నాం. కొంతమంది మనస్పర్ధలు వచ్చినాయి. సమావేశాల మధ్యలో వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి అది అంతిమంగా ఎవరు ప్రాక్టీస్ ఉంటుంది స్వలాభం కోసం కాదు.
ఈ కుల బలాన్ని కోసం ఆ రోజు కూడా అందరము ఏకంగా కావాల్సిన అవసరం ఉన్నది. నేను ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, ఒక మంచి విగ్రహం తయారు కావాలంటే శిల్పి ఎన్నో శుద్ధి దెబ్బలు కొట్టాల్సి వస్తుంది. అప్పుడే ఆ శిల్పి ఒక మంచి విగ్రహం తయారు చేస్తారు. మనం కూడా ఒక మంచి విగ్రహం తయారు చేస్తాం అనుకున్నప్పుడు మన మీద కూడా శుద్ధి దెబ్బలు పడతా ఉంటాయి, ఓసుకోవాలి. శుద్ధి దెబ్బలు పడితేనే విగ్రహం తయారు చేస్తే అలాగే ఎన్నో విమర్శలు వస్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని పట్టించుకోవడం ముందుకోదని చెప్పి ఆ రకంగా ముందుకోవడం వల్ల బ్రహ్మాండంగా బైలాస్ తయారు చేసుకున్నాం. బైలాస్ కూడా ఆ రోజు ఓపెన్ కూడా తీసుకోవడం జరిగింది. దాని తదనంతరం అపెక్స్ బాడీ కమిటీ తయారు చేసినాం. కరోనా వల్ల కొంచెం డిలే అయింది. శాస్త్రీయ పరంగా మనము ఎన్నికలు చేద్దాం అనుకున్నాం. గ్రౌండ్ రోడ్ మనం కమిటీ తీసుకుందాం అనుకున్నాం. గ్రామ స్థాయిలో కమిటీస్, మండల స్థాయి కమిటీ ఆల్మోస్ట్ అయిపోయింది. దానికి శిక్షణా శిబిరాలు కానీ మన నాగార్జున సార్లో కూడా బ్రహ్మాండ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇది చాలా శుభ పరిణామం. ఇక్కడ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చడం అవి అందరం ఏకంగా కలిసిపోయామనే భావన ఇప్పుడు వస్తుంది. సో త్వరలోనే ఎన్నికలు జరగాలి. ఆ ఎన్నికల తర్వాత కూడా ఒక మంచి బాడీ కమిటీ ఏర్పడాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. సో అపెక్స్ బాడీ ఇప్పుడు ముఖ్యంగా ఇదంతా పాస్ట్. మరి వాట్ ఈస్ ద ప్రజెంట్? రౌతు కనకన్న గారు వచ్చి రౌతు కనకన్న గారు, మా కనకన్న గారు, మా బాలకృష్ణ గారు, ప్రకాష్ రావు గారు, ఇలా చాలా మంది చాలా సమావేశాలు ఏర్పడేసుకున్న తర్వాత ఒక ఏకాభిప్రాయంకి వచ్చినాం. అందరి కూడా ఏంటంటే వివిధ పార్టీలో ఉన్నా కూడా అందరూ కూడా ఈ యొక్క కుల బలం కావాలి, కులం ఐక్యం కావాలి, భావితరానికి ఒక మంచి సంకేతం పంపాలి ఉద్దేశంతో అందరం సమావేశం ఏర్పడేది. నేను చాలా తక్కువ సమయం ఇచ్చాను కానీ మెయిన్ అపెక్స్ కమిటీ మెంబర్లు మాత్రం చాలా కష్టపడ్డారు. సో ఇది గతం జరిగింది. మరి ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోకాపేటలో మనతో పాటు బీసీ సంఘాలకు 5 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. అందులో మనకు కూడా 2017లో మనకు కూడా కోకాపేటలో ఒక 5 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. సరే, భూమి ఎలా ఉన్నా కూడా, భౌగోళికంగా ఎలా ఉన్నా కూడా ఆ భూమి 5 ఎకరాల భూమి మనకు. మరి అది బీసీ వెల్ఫేర్ కమిటీ, బీసీ వెల్ఫేర్స్ సంఘం ద్వారా మీకు అలాట్మెంట్ చేయాలి. సో మా డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే మరి ఎవరికి ఇవ్వాలి ఆ ల్యాండ్, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలి. మరి ఇక్కడ ఉన్నది కాచిగూడ సంఘం ఒకటి ఉన్నది, మున్నూరుకా మహాసభ ఉన్నది, డిఫరెంట్ సంఘాలు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ కూడా క్లారిటీ రాదు. సో ఆ రకంగా గౌడ సంఘం కానీ, ముద్రా సంఘం కానీ ఉన్న సంఘాలకు ఏకమయ్యి ఆ సంఘం పేరు మీద ఈరోజు మనము ఆ డాక్యుమెంట్ కానీ పట్టా చేయడం జరుగుతుంది. మన పేరు మూలంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ బీసీ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు ఈ హ్యాండ్ ఓవర్ చేయాలి. మరి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలి? మున్నూరు కాపు మహాసభకు హ్యాండ్ ఓవర్ చేయాలన్నా క్లారిటీ లేకపోవడం వల్ల ఈరోజు ఈ సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆ ల్యాండ్ మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని మన కబ్జాలు తీసుకొని దాన్ని డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ చేయాలంటే ప్రభుత్వ పరంగా 1 ఎకరానికి ₹1 కోటి ఇవ్వడం జరిగింది. దానికని మనకు ₹5 కోట్ల ఇవ్వడం జరిగింది. 5 కోట్లకు బీఆర్ కూడా రిలీజ్ చేసినాం. మేడం కూడా వచ్చినట్టున్నాం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేడం కూడా వచ్చి వారికి బాగా తెలుసు. సో మనకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కూడా వచ్చింది. సో బడ్జెట్ మనం ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేస్తామో ఆ కాంట్రాక్ట్కు బిల్ పేమెంట్ ఇష్టంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రెడీ ఉన్నది. సో ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితి ఏంటంటే అందులో మనకు ఆల్మోస్ట్ 25 to 30 feet లోతు ఉన్నది, గ్రౌండ్ లెవెల్ కన్నా లోతు ఉన్నది. కానీ చాలా వాల్యుబుల్ ల్యాండ్. ఎంత వాల్యుబుల్ అంటే మొన్ననే మనకు యాక్షన్ చేశారు. కోకాపేట జిహెచ్ఎంసీ హెచ్ఎండి యాక్షన్ చేస్తే 1 ఎకరాన ₹45 కోట్ల పోవడం, 45 నుంచి 50 కోట్లు అయింది. దానికి క్వైట్ పక్కకే ఉన్నది. ఇది అంటే ఈ రోడ్డుకు రైట్ సైడ్ మన హెచ్ఎండి చేసిన యాక్షన్ ఉన్నది, లెఫ్ట్ సైడ్కి 100 feet రోడ్డుకు లెఫ్ట్ సైడ్కు మన భూమి ఉంటుంది. అంటే చాలా కాస్ట్లీ ల్యాండ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో 40 నుంచి 45 కోట్ల పర్ ఎకరు వాల్యూ గల భూమి. అంటే ఆల్మోస్ట్ మనకు 200 కోట్ల ప్రాపర్టీ ఇప్పుడు మన హ్యాండ్ ఓవర్లో ఉన్నదని భావించుకుంటాం. మరి దీన్ని సక్రమంగా వాడుకుంటే భావితలకు ఉపయోగపడే విధంగా వాడుకోవాలి అనే ఉద్దేశంతో చాలా సమస్య ఏర్పాటు చేసుకున్న తర్వాత మన వివి అసోసియేషన్ వాళ్ళు ఈరోజు అద్భుతమైన ఒక డిజైన్ తయారు చేశారు. సో ఇందులో మన వాక్తులు ఇంకా పోవాల్సి ఉన్నది. ఇది క్లియర్గా టెంటేటివ్గా చూపించినాం. మీరు అందరం ఆమోదం తెలిపితే దీన్ని డీటెయిల్ ఎస్టిమేట్గా పోతాం. డిపిఆర్ ఈ స్టేట్ ప్రాజెక్ట్ ఇప్పటికి పోతే ఆ ప్రకారంగా పోదాం అని చెప్పి ఈరోజు ముఖ్య సమావేశం ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న అందరూ కుల బాంధవులు విభజించుకొని ఒకసారి మనం దీన్ని ఆమోదం తెలిపితే ముందుకు పోయేందుకు స్టెప్ వేసుకోవాల్సి వస్తుంది. మరి మీరు అందరూ ఆమోదం తెలిపితే ముందు వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ అంటే దీన్ని డిపిఆర్ తయారు చేసుకొని టెండర్ కాల్ఫర్ చేసుకున్న తర్వాత ఇన్ని బిల్డింగ్లు ఒకటిసారి కట్టలేవు.
సో ఒక అసెట్ ఫస్ట్ క్రియేట్ చేయాలంటే ఒక 15 కోట్ల రూపాయలతోటి ఒక బిల్డింగ్ స్టార్ట్ చేసుకుంటే రాష్ట్రం మొత్తానికి కూడా ఒక వేదికగా ఉంటుంది. దాంట్లో మున్నూరు కాపు సమావేశం ఏర్పడేందుకు ఒక 2-3 పెద్ద హాల్స్ కానివ్వండి, టెంపరీగా ఉండేందుకు హాస్టల్లో విద్యార్థుల కోసం కానీ, ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటంటే భావితరానికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్గా ఉండాలి. అందుకే దాని బిల్డింగ్ పేరు ఎంకే బిల్డింగ్ అని పెట్టుకోవచ్చు, ఎంకే టవర్ అని పెట్టుకున్నాం. కాబట్టి ఒక అద్భుతమైన టవర్ ఉండాలి. ఆ టవర్ మన ఆత్మగౌరవం పెరిగే విధంగా ఉండాలని చెప్పేసి అద్భుతంగా డిజైన్ జరిగింది. సో అందుకే మరి అన్ని 5 బిల్డింగ్లు ఒకటి స్టార్ట్ చేయలేం. 5 బిల్డింగ్లలో ఒక మంచి బిల్డింగ్ తయారు చేసుకుంటాం. ఆ బిల్డింగ్ వల్ల మనకు రాబోయే కాలంలో మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుంది, మన చిక్కులు వస్తూ ఉంటాయి. ఎప్పుడు గొడవలు వస్తాయి? ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు గొడవలు స్టార్ట్ అయిపోతాయి. ఆ ఫైనాన్షియల్ ఇంప్లిమెంటేషన్ ఉండద్దు అంటే దాని సంపాదన అదే చేయాలి అనే ఉద్దేశంతో ఒక 3 కమర్షియల్ బిల్డింగ్లు కూడా పెట్టుకొని, ఒక ఆడిటోరియం పెట్టుకొని, మనం ఒక మున్నూరు కాపు కోసమే కాదు బయట ప్రజలకు కూడా ఈరోజు రెంటెడ్ ఇచ్చే విధంగా కూడా కమర్షియల్ అసెట్ కూడా తయారు చేసుకుందాం. తద్వారా అది ఓన్ రెవెన్యూ, అది ఫైనాన్షియల్ ఓన్ రెవెన్యూ చేసుకున్న తర్వాత రేపు పొద్దున మన పిల్లలకే ఆ బడ్జెట్ ఉపయోగపడే విధంగా ఈరోజు తయారు చేసుకుంటాం. సరే, మరి ఫైనాన్షియల్ ఇంప్లిమెంట్ మనం ఫస్ట్ మీటింగ్ పెట్టగానే కొంతమంది భయపడతారు, మమ్మల్ని సమావేశం పిలిచి పైసలు అడతారు కావచ్చు అనే ఆ ఉద్దేశం ఉంటుంది. వీళ్ళు ఎవ్వరు ప్రజలు వస్తలేదు. మ్యాక్సిమం ప్రభుత్వ పరంగా మనం స్టార్ట్ చేసుకుంటాం. ప్రభుత్వ పరంగా స్టార్ట్ చేసినాక ఎగ్జాంపుల్ ప్రభుత్వం 5 కోట్లు ఇప్పుడు ఇచ్చింది. రేపు పొద్దున గౌరవ ముఖ్యమంత్రి నేను కేంద్ర సభ పెద్ద మనుషులు అందరం పోయి ఇంకొక 5 కోట్లు అడుక్కుంటాం కావచ్చు. 10 కోట్లతో స్టార్ట్ చేసినా కంప్లీట్ కాదు. మనం ఓన్ రెవెన్యూ జనరేట్ కావాలంటే కొంచెం ఇంకా ఎక్కువ డబ్బులు పడుతుంది. నేనేమన్నా ఉద్దేశంతో చాలామంది మున్నూరు కాపులు విదేశాల్లో ఉన్నారు. మనం ఎవరు ఫోర్స్ చేయం, మనం డిమాండ్ చేయం, రిసిప్ట్లు కొట్టాం. సో వాళ్ళు ఈ కులానికి సేవ చేయాలి. ఎప్పుడు కులానికి సేవ చెప్పిన నమ్మకం వస్తుంది, ఎప్పుడు ముందుకు వస్తారు? ఈ కులం ఐక్యంగా ఉన్నది, ఈ కులానికి నేను చేస్తే నా పైసలు మిస్యూజ్ కావు, నేను పెట్టే పెట్టుబడి కానీ నేను పెట్టే డబ్బులు కానీ భావితరానికి ఉపయోగపడుతుంది, ఈ కులంలో పుట్టినందుకు గర్వపడుతూ కులానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చాలామంది కూడా ముందుకు వస్తారు. అందులో నేను కూడా కొంచెం డబ్బులు ఇచ్చేస్తే ఈ డబ్బుల్లో కోఆపరేటివ్ లాగా అందులో కొన్ని డబ్బులు నేను పెట్టిన అనుకోండి, కన్స్ట్రక్షన్ అయిపోతుంది. రేపు పొద్దున మనము బయలా తయారు చేసిన తర్వాత ఒక 1 year 2 years లెక్కలు చేస్తే ఎంతో కొంత ప్రాఫిట్ అయితే వస్తుంది. ఆ ప్రాఫిట్ ద్వారా నీకున్న షేర్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలని ఒక ఆలోచన పెట్టుకున్నాం. అది చాలా డీప్గా డిస్కషన్ చేస్తుంది. సో ఆ తర్వాత విషయం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రము మనం ముందుకోవాలంటే మీరు ఈ బిల్డింగ్ ప్లాన్ ఆమోదం తెలపాలి, ఇంకా మోడిఫికేషన్ సూచన సలహాలు ఇవ్వాలి. అది కాదు ఇది కాదు అని చెప్పి సూచన చేస్తే మీరు అందరు సూచనలు పరిగణన తీసుకొని ఒక తుది కూర్పు చేసుకొని ఒక రూపాంతరం చేసుకొని ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఒక ప్రైమరీ మీటింగ్ ఫస్ట్ మీటింగ్గా మనం మీకు తయారు చేసుకుంటున్నాం. దయచేసి అన్నిదా భావించకూడదు వివరంగా. ఇది ఏది రాజకీయ కోణంగా లేదు, ఏ కండువా లేవు, ఏ జెండా లేవు. ఓన్లీ మున్నూరు కాపు తెలంగాణకు సంబంధించిన మున్నూరు కాపు సమావేశం అంతే. ఇది ఇందులో ఏ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఏ పొలిటికల్ ఉండదు. రేపు పొద్దున మనకు భావి తరానికి ఉపయోగపడాలి. ఎందుకంటే గతంలో మనకి ఏదైనా ఎక్కడ ఉంది వేదిక ఉందంటే కాచిగూడ మున్నూరు కాపు హాస్టల్లో ఒక వేదిక ఉండేది. సో అదొక్క హాస్టల్లో కొంచెం డిస్ప్యూట్ వల్ల కొంచెం పెండింగ్ పడ్డది. దాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేసినాను. నేను మన బాలకృష్ణ గారు కానీ అందరం పోయి విఠలన్న గారు కానీ మేమందరం పోయి మాట్లాడినాం వాళ్ళతో. మాట్లాడి మరి అన్ని సంఘాలు ఏకమైనవి, మరి మీరు కూడా ఇందులో కలవాలని చెప్పి కలవడం జరిగింది. కొంచెం సూత్రప్రాయంగా వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఆ సంఘం కూడా మన కలిస్తే ఒకే సంఘంగా మారిపోతుంది. ఆ అసెట్ కూడా ఉంటే కూడా ఒకే సంఘం మారిపోతుంది అని చెప్పి మేము భావించినాం ఆ రోజు. సో దయచేసి ఇంకా ఎక్కువ డిస్కషన్ కాకుండా మీరు ఎవరైనా సూచన సలహాలు చేయండి. మేమే మాట్లాడడం కాదు, దీని మీద అభిప్రాయం చెప్పండి. మరి రేపు పొద్దున స్టార్ట్ చేసిన ఫస్ట్ మీటింగ్లనే మనకు పిల్లలకు హాస్టల్స్ కోసం కానివ్వండి, మన ఆడిటోరియంస్ కానివ్వండి, మన ఆఫీస్ స్పేసెస్ కానివ్వండి, మన సంఘానికి కూర్చున్నందుకు ఒక వేదిక ఉండే విధంగా ఒక ఫస్ట్ టవర్ స్టార్ట్ చేస్తాం. ఇందులో చిన్న ప్రాబ్లం భౌగోళిక ఇబ్బంది ఏంటంటే కంపల్సరీ 3 ఫ్లోర్లు మనం సెల్లార్ లేపాల్సి వస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో అంటే కంపల్సరీ 3 ఫ్లోర్ సెల్లార్ లెవెల్లో వచ్చింది. ఆ సెల్లార్ రేపు పొద్దున పార్కింగ్ వాడుకుంటామో, లేకుంటే పార్కింగ్ కాకుండా ఇంకా వేరే స్పేస్ కూడా ఉపయోగపడే మనం వాడుకుంటాము. సో దీని భౌగోళిక చిత్రం కాబట్టి మీరు అందరూ సూచన సలహాలు ఇవ్వండి. దాని తర్వాత ఎలా ముందుకెళ్దాం, ఎలా కంట్రిబ్యూట్ చేద్దాం. సో ఆ ఉద్దేశంగా మీరందరూ మాట్లాడి ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అంతిమంగా ఒకటే మనం చెప్పేస్తున్నాం, నేను ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇంత పెద్ద మున్నూరు కాపు ఏక సంఘంగా మారడం, తద్వారా ఇప్పుడు రేపు రాబోయే కాలంలో ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ మున్నూరు కాపు సంఘం ఒకటైందని భావన ఉన్నది. కాబట్టి మనకు రాజకీయంగా ముందుకు భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనసాగలి దీని ఇంకా మా కనకన్న కానీ, రౌతు కనకన్న కానీ, మా బాలకృష్ణ గారు కానీ, ఇంకా మా బొంతు రామన్న కానీ, విఠలన్న కానీ
ప్రకాశన్న గారు కానివ్వండి, పురుషోత్తం గారు కానీ, కొండాదేవి గారు, ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు రాత్రులు కష్టపడ్డారు, రాత్రులు చాలా కష్టపడ్డారు. ఇవన్నీ పూర్తి చేయాలంటే చాలా కష్టపడ్డారు. మనందరం కుల బాంధవ పక్షాన అపెక్స్ కమిటీ ఇవ్వడంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందన తెలియజేసుకుంటూ, మీరు దయచేసి కేకేఆర్ వారి సూచన సలహాలు ఇచ్చిన తర్వాత మిగతా వారిలో ముందుకు రావాలని చెప్పి మనసు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై మున్నూరు కాపు. ఏదైనా ఒక ప్రారంభం చేయాలా, అది చాలా మంచిగా నేను ప్రారంభం చేశాను కాబట్టి క్రిటిజం అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మీరు ముందుకు తీసుకెళ్ళండి. మనం అన్ని అసోసియేషన్ ఒక్కటిగా చేయలేదు, చేయాలి, కానీ మీరు ముందుకు పోతూ ఉంటే అన్ని అసోసియేషన్ ఒక్కటి అవుతుంది. అది ఐక్యమత్యం గురించి, అది దీని గురించి అయిపోయింది. అది ఒక పొలిటికల్ సోషల్ గురించి. యాజ్ ఫార్ యాజ్ దీన్ని ఇష్యూ గురించి మాట్లాడుకుంటాం. బైలాస్ చేసిండ్రు ప్రకాశం గారు, ఆ బైలాస్ నేను చూడలేదు కాబట్టి దాని గురించి కమెంట్ చేసేటి అవసరం నాకు కూడా లేదు ఇప్పుడు. కానీ ఏది చేసినా కానీ ముందుకు వెళ్తూ ఉండండి. ఆ బైలాస్ కొంత అవసరం ఉంటే చేంజ్ చేసుకుంటే ఎప్పుడంటప్పుడు చేసుకోవచ్చు. పైకి తీసుకున్నాం. ఇప్పుడు కావాల్సింది మనం ఇచ్చింది ఏంటి, వాళ్ళ ఇవి డిజైన్స్ చూడడానికి. కస్టమర్తో ఎప్పుడు వచ్చిందంటే అక్కడ కాచిగూడ దీంట్లో కూడా బిగినింగ్ లోపలంతా బాగానే ఉంది. ద మూమెంట్ మేము ఎదురుగా కమర్షియల్ షాపులు పెట్టిన తర్వాత ఎప్పటి నుంచో దాని కమర్షియల్ ఇన్కమ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి డిఫరెన్సెస్ వచ్చినాయి. ఎక్కడ వస్తుంది ఏదైనా కానీ. కాబట్టి దాని గురించి ఒకసారి ఆలోచించండి. మీరు ఒక కులం పేరు మీద, ఒక సంఘం పేరు మీద ఇల్లు కట్టుకున్నప్పుడు దాన్ని పూర్తిగా డామినేటింగ్గా కమర్షియలైజ్ చేయకండి. దాన్ని సోషల్ వర్క్కి, సొసైటీ వర్క్కి పెట్టండి. కాలేజీ పెట్టుకోండి, హాస్టల్ పెట్టుకోండి, హాళ్ళు పెట్టుకోండి, కాన్ఫరెన్స్ హాల్ పెట్టుకోండి, కోచింగ్ సెంటర్స్ పెట్టండి, లేదా స్కిల్ డెవలప్మెంట్ గురించి పెట్టండి. వాటన్నిటికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా చాలా డబ్బులు ఇస్తూ ఉంది. అట్లాంటివి పెట్టుకుంటే అవుతుంది. మన సొసైటీని, మన సంఘానికి మనం సహాయపడిన వాళ్ళ మొత్తం. కమర్షియల్ కావడంతోనే కమర్షియల్ చూడడం పెద్దగా వస్తుంది. మీరు చూడండి, అది నేను చెప్తాం లేదు. కాబట్టి దీంట్లో ఇప్పుడు 32% విష్ణు 32% యూ హ్యావ్ యూజ్డ్ ఇట్ ఫర్ ది కవర్డ్ ఏరియా. దాంట్లోపల యూ హ్యావ్ యూజ్డ్ ఓన్లీ 14 to 15% ఫర్ సంగం ఏరియా. మిగిలింది కమర్షియల్ ఏరియా అయింది. సీన్ ఇట్. కాబట్టి అది అయింది. కాబట్టి అది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 32% అంటేనే ఇట్ ఈస్ ఏ 5-star హోటల్, 5-star కల్చర్. ఆలోచించండి మీరు. ఇంతవరకు 20 to 14 లోపల మనం 3 beds చేయం. ఏ హాస్టల్లో కానీ 20-30 అంటే 6-7 beds ఉంటాయి. అది కూడా ఆలోచించండి. నేను ఇప్పుడు ప్లీజ్ నేను చెప్పిన దాంట్లో ఏది కూడా మీరు ఇక్కడ తప్పుపడుతున్నాను కాదు. మీరు దీన్ని ఏ తీరుగా కమ్యూనిటీ యూటిలైజ్ అవుతుందని ఒకటి, ఇది కమ్యూనిటీ బిల్డింగ్ అనేది 2. ఆ కమ్యూనిటీకి ఎన్నెన్నో సహాయం మనం చేయొచ్చు. కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ 3 ఆ తీరుగా పెట్టుకొని చేస్తే బాగుంటుంది. కానీ ఏదైనా కానీ ఇప్పుడు కమలాకర్కి నేను అభినందిస్తున్నా. ముందుకు వెళ్ళిపోతుంది. ఏది వేరే చెప్తున్నా నేనేదో ప్రకాష్ చెప్తున్నాను అట్లా కాదు. ప్రకాష్ ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. మీరందరికి ముందుకు వెళ్తే ఆటోమేటిక్గా అందరూ ఫాలో అవుతారు. కానీ లేకపోతే కాదు. నేను ఎక్కువగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. శ్రావణ మాసంలోనే స్టేట్ అధ్యక్షుడు ఎన్నుకొని ఆ అధ్యక్షుని ద్వారానే భూమి పూజ చేద్దామని నాకు ఆలోచన. అంతేనా? స్టేట్ ఎలక్షన్స్ అయిపోతే ఆ లోపల కావు, సంబంధం లేదు కదా. సరే, దానితో సంబంధం లేకున్నా భూమి ఇది చాలా క్రిటికల్ సబ్జెక్ట్ ప్రకాష్. మీరు ఇమీడియట్లీ దీంట్లో పోకండి. వర్క్ చేసుకుంటూ మనం ఏ వర్క్ అన్నా కన్స్ట్రక్టివ్ వర్క్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటే ఎవరు అబ్జెక్షన్ చేసినా వేరే వాళ్ళు అంటారు ఎంత అబ్జెక్షన్ అనేది ఆత్మ నిలబడుతున్నారు కదా అంటారు. మనకు యూనిటీ గురించి మనం ఒకళ్ళ సింగిల్ అంటే గవర్నమెంట్తోనే మాట్లాడి 5 సీనియర్ పీపుల్, మినిస్టర్ ఉన్న పీపుల్ ఆటోమేటిక్గా నా పర్సన్ ఆయన ఆధ్వర్యంలో 5 important to 6 important పీపుల్ని అపెక్స్ మీరు పెట్టి కూడా కాదు. ఐ వాంట్ ది గవర్నమెంట్ ఇచ్చేటి ముందు గవర్నమెంట్తో చెప్పింది ఇది ఎడాగ్ ఉండేటట్టు చేసుకోవాలి. మన రూల్ లోపల దిస్ ఎపెక్స్ బాడీ హాస్ టు బి ఎడాగ్ బాడీ. ఏది గవర్నమెంట్ ఉంటుంది.
దిస్ హ్యాస్ టు ట్రాన్స్ఫర్ ఇట్స్ పాస్ అండర్ ది రూల్స్ ఒకటి ఎట్లా వస్తుందో ఈయన చెప్పినప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడవుతాయి, ఇవాళ అంత మంచిది, ఈ నెల అంత మంచిది, లేదా నెక్స్ట్ మంత్ కానివ్వండి, ఎప్పుడవుతాయి అప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు దిస్ ఇస్ హౌ వి మస్ట్ స్లోలీ ట్రాన్స్ఫర్. ఓకే, దయచేసి అంటే గౌరవ టీచర్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అవర్ బాడీ. మీరు గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ కావాలంటే అపెక్స్ కమిటీ ద్వారా చేస్తామా, ఏం బాడీ చేస్తాం, మనం ఏది ఇస్తే గవర్నమెంట్ జీవో ఇస్తుంది. సో మనం ఏ పేర్లు ఇస్తే ఆ పేరు జీవో ఇస్తుంది మన డిపార్ట్మెంట్ కాబట్టి. లేదు మొత్తం టోటల్గా తెలంగాణ కనుక మాట్లాడుతున్నా అదే అంటున్నా, ఒక పేరైతే ఉండాలి. మున్నూరు కాపు సంఘం అనే మీద ఆర్డర్ చేయలేరు. ఒక 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 కమిటీ ద్వారా మీరు తయారు చేసుకుని దాని తర్వాత అసలు దాన్ని డీప్ అవ్వకుండా అవసరం లేదని ఫస్ట్ అయితే భూమి పూజ కార్యక్రమం చేస్తాం. అది అందరూ ఏకగ్రహం పెట్టుకుంటే భూమి పూజ డేట్ పెట్టుకొని ఎలా ఉండాలో భూమి పూజ అంటే ప్రతి పొలిటికల్ పార్టీ మున్నూరు కాపుల గురించి ఆలోచించే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ రకంగా పోదాం. ఇప్పటికే మున్నూరు కాపు వాళ్ళ దగ్గరక ఇబ్బంది చేయొద్దు, వాళ్ళు ఒక సంఘంగా శక్తిగా ఏర్పడ్డదని చెప్పి ప్రజలలో ఉన్నది భావన ఏంది. సో మనం ఎవరు జోలికోమో మన జోలికి వస్తే ఊరుకోమో అన్న భావన అయితే ప్రజలకు వెళ్ళిపోయింది, అంత క్లియర్గా. సో నేను నా ఉద్దేశం శ్రావణ మాసం ఇప్పటికే యాదవ్ కమ్యూనిటీ బిల్డింగ్ స్టార్ట్ అయింది, ముదిరాజ్ బిల్డింగ్ స్టార్ట్ అయింది. సో దాని తర్వాత మనకి స్టార్ట్ చేద్దాం అనుకున్న మన బిల్డింగ్ చాలా అట్టాసం వస్తుంది కాబట్టి తొందరగా స్టార్ట్ చేసుకుంటే ఒక పెద్ద ఎత్తున చాలా పెద్ద ఎత్తున ఆ రోజు సమావేశం ఏర్పాటు చేసుకుందాం. ఆ రోజు చర్చ స్టార్ట్ అయ్యే విధంగా మొత్తం తెలంగాణ రాష్ట్రమే కాకుండా బాహ్య ప్రపంచం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపులకు చూసే విధంగా ఆ సమావేశం ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యాక్సిమం ఒక 10-15 డేస్ లోపల ఒక మంచి ముహూర్తం పెట్టండి. ఆ రోజు భూమి పూజ చేసుకుందాం, అట్టాసన భూమి పూజ చేసుకుందాం. సో విఠలన్న మీకు కొంచెం క్లారిటీగా చెప్తాను. ఒకసారి మన కనుకన్నా మీరు ఒక్క నిమిషం మాట్లాడితే, మీరు బయలా తానే మీరు విఠలన్న ఉన్నారు కదా, మరి ఇప్పుడు మేము కనుక మేము పాప ముద్దు బిడ్డలందరికీ వందనం, శుభాభివందనం. ఒక ప్రయత్నం జరిగింది, ఒకే కులం ఒకే సంఘం అనే దాంట్లో అంటే చాలా ముందుకెళ్లాల్సింది, కానీ తొలేడుగా అయితే చాలా బలంగానే పడ్డది. దాంట్లో భాగంగా అపెక్స్ కౌన్సిల్ తర్వాత కన్వీనర్ని కో కన్వీనర్ని ఎన్నుకొని మండల స్థాయి వరకు కూడా ఈరోజు కమిటీలు వేయడం జరిగింది. అది ఒక ప్రాసెస్, అది సంఘంగా అది వెళ్తుంది. పెద్దలు కేశవరావు గారు చెప్పినట్టు ఈ భవనానికి అంటే సపరేట్గా అంటే దాని ఎలక్షన్స్ గురించి చూడకుండా ఆ సంఘం అనేది ఒక సంఘంగా రేపు ప్రజలలోకి వెళ్ళి సేవా కార్యక్రమాలకు కానీ సంక్షేమ కార్యక్రమాలలో కానీ ఆ సంఘంగా ఉంటుంది. సంఘం కాకుండానే ఈ భవనానికి 5 ఎకరాలు 5 కోట్లు ఏదైతే ఉందో దానికి అడక్ కమిటీగా పెద్దలు కేశవరావు గారు సూచన, అది దాన్నే ఒక ట్రస్ట్గా చేసి ఆ ట్రస్ట్ నుంచి ఈ కార్యక్రమాలు అంటే ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే దాని విధి విధానాలు రేపు ఫ్యూచర్లో ఈ భవనం ద్వారా మన కమ్యూనిటీకి చేయబోయే కార్యక్రమాలను ఆ ట్రస్ట్ పర్యవేక్షణలు జరిగితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అయితే పెద్దలు కేశవరావు గారు ఇంకొకటి కూడా సూచన చేశారు, కమర్షియల్ అనేది వస్తే తప్పకుండా అక్కడ కొట్లాటలు వస్తాయి అనేది తన అనుభవంతో అని చెప్పారు. అది వాస్తవం కూడా. కానీ ఈ బిల్డింగు ఇది పునాది దీని వైపు చేసేటప్పుడు ఇది కమర్షియల్ కాకుండా దీన్ని మన కమ్యూనిటీ నుంచి వచ్చే ఎంటర్ప్రెనర్స్కి వాళ్ళ బిజినెస్ కార్యక్రమాలకి ఒక స్టార్టప్ కంపెనీస్కి కానీ లేకపోతే కులం అభివృద్ధి చెందే విధంగా తోడుబాటుగా ఉండే విధంగా ఉంటే అది ఇంకా బాగుంటుంది అని చెప్పేసి దీన్ని అటువైపు అంటే కమర్షియల్ ప్లేస్నే కమ్యూనిటీకి ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ బిజినెస్ డెవలప్ చేసుకునే విధంగా దాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయము. పెద్దలు కూడా దీన్నే కరెక్ట్ చేయాలని చెప్పేసి నేను థ్యాంక్ యూ వెరీ మచ్. సభ్యులకు ఈ వేదిక మీద ఉన్న అపెక్స్ కమిటీ సభ్యులకు అందరికీ కూడా పేరున
బంగారు తెలంగాణ అభినందనలు. ముందుగా నేను మళ్ళీ మర్చిపోతాను, ఈరోజు కొంతమంది పెద్దలు అందుబాటులో రాలేకపోయారు. వారు కమ్యూనికేట్ చేయమన్నారు. గౌరవ మాజీ మంత్రి గారు పొన్నాల లక్ష్మయ్య గారు లాస్ట్ మినిట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వచ్చింది. వారు అందుబాటులో లేను, నేను నా బ్లెస్సింగ్స్ మీతో ఉన్నాయని చెప్పారు. అట్లాగే వి హనుమంతరావు గారు ఢిల్లీలో ఉండడం వల్ల రాలేకపోయారు. ఇంకా కొంతమంది పెద్దలు వీటిల్లోనే చెప్తాడు మీతోని. ఇవాళ చాలా మంచి శుభ పరిణామం. శ్రావణ మాసం ప్రారంభంలోనే మనం ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ ప్రజెంటేషన్ చూసిన తర్వాత నాకు అనుకుంటా భారతదేశంలో ఏ కుల సంఘానికి కూడా ఇటువంటి భవనం లేదు. మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. కులాలు భారతదేశంలోనే ఉన్నాయి, వేరే దేశాల్లో కులాలు లేవు. భారతదేశంలో అన్ని కులాలలో కూడా కొన్ని 500లకు పైన కులాలు ఉన్నాయని అంటారు. మరి కేశవన్న కరెక్ట్ చేయాలి. మరి అన్ని కులాలలో కూడా ఇంత గొప్ప భవనం కానీ ఇంత గొప్ప ప్లానింగ్ కానీ ఏ కులానికి లేదు. మనం దానికి గర్వపడాల్సిన అవసరం ఉంది. సో నేను పూర్తిగా అన్న చెప్పిన సూచనలతో ఏకీభవిస్తున్నాను. ఇంకా కొంచెం నేను లోతుగా వెళ్ళి చెప్తాను. ఆ 3 కమర్షియల్ బ్లాక్స్లలో 2 కమర్షియల్ బ్లాక్స్ వేసి ఒకటి వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్, అంటే చాలా కోర్సులకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఫండ్స్ ఇస్తూ ఉన్నది. అదేవిధంగా విదేశాల నుంచి కూడా కావాల్సినంత ఫండ్స్ తెచ్చుకోవడానికి మనకు అవకాశం ఉంది. అంటే కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి, ఫోర్డ్ ఫౌండేషన్ అని ఉంది, అట్లాగే బిల్ గేట్స్ ఫౌండేషన్ అని ఉంది. వీళ్ళంతా కూడా కొంత వృత్తి విద్యా కోర్సులకు ఫండింగ్ చేస్తూ ఉన్నారు. దానికి తగ్గ మాడ్యూల్స్ మనం చేసుకున్నట్టయితే భవిష్యత్తులో అది ఒక యూనివర్సిటీగా కూడా మనం అకాడమీని డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్లో మనం అకాడమీ అని పెట్టుకుందాం, తర్వాత దాన్ని అప్గ్రేడ్ చేసి యూనివర్సిటీ కూడా మనం ఎంకే యూనివర్సిటీ అని కూడా పెట్టుకోకూడదు అని ఏం లేదు. సో వారు చెప్పిన సూచనలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. అదేవిధంగా విష్ణు గారు చాలా చక్కగా చాలా కష్టపడి ఈ ప్రజెంటేషన్ మేము చాలాసార్లు చూసాం, చాలాసార్లు సవరణలు చేశాం. రామ్మోహన్ గారు కూడా ఇంతకుముందు ఒకసారి చూశారు, అప్పుడు కూడా వారికి ఇటువంటి ఆలోచనలు మా ముందు పెట్టారు. సో ఇప్పుడు కూడా వారు చెప్పిన ఆలోచనను కూడా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే పార్కింగ్ స్పేస్ ఎట్లాగో మనం 3 ఫ్లోర్లు వదిలిపెట్టాం, మళ్ళీ బయట మనం ఎక్కువగా ఉండకుండా ఎవరన్నా వస్తే డ్రాప్ చేసి వెళ్ళిపోయేటట్టు ఉండాలి అంతే. అక్కడ పార్కింగ్ ఉండొద్దు, డ్రాప్ చేయాలి, వాళ్ళు వెళ్ళిపోవాలి. ఆ సెల్లార్లలో మైక్ ఉండాలి, ఏ కారు బయటికి రావాలో వాడు మైక్లో చెప్పాలి. ఇక్కడ మనం ప్రగతి భవన్లో చెప్తారు కదా, అట్లా చెప్తే ఏమైందంటే ఆ ప్లేస్ను మనం చాలా జాగ్రత్తగా మనం మాడిఫై చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా చాలా విషయాలు చెప్పాలనుకున్నా, ఇప్పుడు సమయం కూడా లేదు. సో భూమి పూజకు సంబంధించి మనం ఒక నేమ్ అవైలబిలిటీ అనిల్ సర్లేండి, మన మున్నూరు కాపు అడ్వకేట్, మున్నూరు కాపుల దగ్గర ఫీజు తీసుకోకుండా తను ప్రాక్టీస్ చేస్తాడు. సో వారు మనకి ట్రస్ట్ డీడ్ కూడా వారే రాశారు. సో వీలైతే తొందరగా నేమ్ అవైలబిలిటీ వచ్చిన తర్వాత భూమి పూజ పెట్టుకుంటే బాగుంటుంది. ఒక 5-6 రోజుల్లో అవైలబిలిటీ వచ్చిన నేమును మీరు సూచించినట్టయితే మంత్రి గారి సమయాన్ని, కేశవన్న సమయాన్ని, మిగతా పెద్దల సమయాన్ని తీసుకొని మనం భూమి పూజ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. కూడా మన కులం పట్ల ఉన్న ప్రేమతోని అక్కడ వదిలేసి వచ్చి ఈ ప్రోగ్రాం దగ్గరుండి విపులీకరించి చెప్పినందుకు నిజంగా ప్రకాశానికి ధన్యవాదాలు అందరూ చెప్పాలి. ఏం తాగకుండా ఏం తినకుండా వచ్చున్నాడు, అంత నిబద్ధతతో పనిచేస్తున్నాడు. ధన్యవాదాలు అన్న, థ్యాంక్ యూ. బాంధవులారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు అపెక్స్ కమిటీ తరఫున నిజంగా కూడా వాళ్ళు చాలా కార్యక్రమాలు, చాలా హార్డ్ వర్క్ చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. దీనికి అంతటికి ముఖ్యులు గంగుల కమలాకర్ గారు మొత్తం బాగా తీసుకొని చేస్తున్న సందర్భాన వారికి మనందరి తరఫున కూడా మనందరం కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలపాలని కోరుకుంటూ, ఏదైతే ప్రపోజల్ చెప్పిందో ఒక అపెక్స్ బాడీ ఏదైతే ఉందో అది కంటిన్యూ యాక్టివ్గా ఉండాలి, అది యాక్టివిటీ చేయాల్సిన అవసరం ఉన్నది. అది గ్రామాలకు కూడా కార్యక్రమాలు తీసుకుపోవాలి. అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు ఏ విధంగా తీసుకుపోతాం అన్నది అపెక్స్ కమిటీ చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇంకోటి అయితే ట్రస్ట్ ఏదైతుందో ఎక్స్క్లూజివ్లీ టు మెయింటైన్ దిస్ ఆస్పెక్ట్ ఏంటంటే రేపు ఈ యొక్క మున్నూరు కాపు బిల్డింగ్లో ఏమేమి యాక్టివిటీ చేయాలి, ఎట్లా చేయాలి, ప్రతి ఒక్కటి కూడా దానికి ఒక ట్రస్ట్ అనేది ఇచ్చినట్టయితే ఆ ట్రస్ట్కి ఒక రకమైన బైలాస్ ఏర్పరచుకొని ఆ బైలాస్కి అనుకూలంగా మన పెద్దల యొక్క
ఆలోచనలకు అనుకూలంగా ప్రోగ్రామ్ తీసుకుని ముందుకు వచ్చిన అవసరం ఉందని కోరుకుంటున్నా. మన పెద్దలు కేశవరావు గారు చెప్పినట్టు ముఖ్యంగా దానిలో మన సేవా కార్యక్రమాలు అనేది ఒక హైలైట్ కావాల్సిన అవసరం ఉన్నది, ఎక్కువ భాగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే దీనిలో నా ఒక ప్రభావం మన బాయ్సాబ్ చెప్పినట్టు ఏదైతే స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా ఈరోజు ఇంజనీరింగ్ చాలామంది చదువుకున్నారు, కానీ ఈ స్కిల్స్ అనేవి లేకపోయారు. చాలామంది గ్రామాలలో ఉండిపోయినారు. కాబట్టి స్కిల్స్ అనేది తప్పకుండా ఇమీడియట్గా టేకప్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మనకు నేను కోరేది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అంటే ఏదైతే ఉంటాయో మనకి సివిల్ సర్వీసెస్ మెయిన్ ఐఏఎస్ ఐపీఎస్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్ కూడా మనం ఆర్గనైజ్ చేసినట్టయితే గ్రామాల్లో ఉన్న మనందరి యొక్క మన యొక్క సోదరులకు మనం చాలా సహాయం చేసిన వాళ్ళం అయితే. కాబట్టి అది పెద్ద ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి నేను పెద్దలను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరినీ ధన్యవాదాలు. ఒకవైపు ఏమో సంఘ నిర్మాణం, అన్ని ఒకే కులం పెద్దలు ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టు ఒకే కులం ఒక సంఘంగా ఏర్పడిన తర్వాత పురుషోత్తం గారి కన్వీనర్గా దేవయ్య గారి సహకారాలతోటి అపెక్స్ కౌన్సిల్ ఉన్నటువంటి సభ్యులు బాలకిషన్ గారు రావచ్చు, వజ్రాజ్ రవిచంద్రన్న, కనకన్న, ప్రకాష్ గారు, నాతో సహా రామోహన్ అన్న నిరంతరం ఒకవైపు కరోనా బారిన పడినప్పుడు కూడా నిరంతరం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. బయటికి తెలవు చాలా విషయాలు. ఇవాళ మున్నూరు కాపు సంఘం గ్రామ స్థాయి వరకు వెళ్ళింది. పురుషోత్తం గారి కన్వీనర్ నియోజకవర్గాల కన్వీనర్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్ర చరిత్రలో నాగార్జున సాగర్లో 2 రోజుల ట్రైనింగ్ కార్యక్రమం తీసుకున్నాం, నియోజకవర్గ కార్యక్రమం. వాళ్ళు పనిచేస్తున్నారు నిరంతరం. ఇవాళ వాళ్ళకి ఇక్కడ పిలవలేదు, ఇంకో సందర్భంలో నియోజకవర్గ కన్వీనర్ని పిలుద్దాం అనుకున్నాం. ఇవాళ మండల కమిటీలు ఏర్పడ్డాయి, గ్రామ కమిటీల వరకు మున్నూరు కాపు సంఘం. ఒకవైపు సంఘం నిర్మాణం జరుగుతూ ఉంది, ఇంకొక వైపు ఏంటంటే మన ఆత్మ గౌరవ భవన్ కమలాకర్ గారి ఆధ్వర్యంలో పెద్దలు కేశవరావు గారి నాయకత్వంలో మున్నూరు కాపు ఆత్మ గౌరవ భవన్ని వల్ల కోకాపేట అంటే మొన్న పేపర్లు వచ్చినాం 61 ఎకరం 60 కోట్లు అంటే 5 ఎకరాలు అంటే మీరు ఎంత లెక్క పెట్టండి, 300 కోట్ల రూపాయల ల్యాండ్. ఆ భూమి పైన ఇవాళ ప్రకాష్ అన్న చెప్పినట్టు ప్రపంచంలోనే దేశంలోనే ఏ కులానికి లేనటువంటి ఒక భవనాన్ని వివి కిషన్ రావు గారు మరి కొండదేవన్న దగ్గరుండి వివి విష్ణువర్ధన్ అన్న ఈ ఆర్కిటెక్చర్ని చాలాసార్లు మాకు ప్రజెంట్ చేశారు. ఇట్లా ఈ మార్పులు ఆ మార్పులు చేసిన తర్వాత ఒక ఫిగర్ ఇక్కడ వచ్చింది. మన సంఘం మన మొత్తం మన కమ్యూనిటీకి సంబంధించిన రెండో యొక్క నిర్మాణం ఏంటంటే ఈ భవన్. ఇవాళ ఇక్కడ మన ప్రజెంటేషన్ చేశారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఇది రియాలిటీ. కోకాపేటలో ఇట్లాంటి భవనాలను నిర్మించుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మున్నూరు కాపు బిడ్డకు ఉంది. ₹1 కావచ్చు, 1 లక్ష రూపాయలు కావచ్చు, ₹1 కోటి ఎప్పటికైనా మొత్తం ప్రజల యొక్క విరాళాలతోటి ఈ భవనాన్ని నిర్మించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఇంకా చాలా సూచనలు సలహాలు చాలా మంది చెప్తున్నారు. అపేస్ కౌన్సిల్ సభ్యులందరికీ వజ్రాజంద కానీ ప్రకాశ్ అని కానీ కనుక మాకు ఎవరికైనా మీరు రిప్రజెంటేషన్ వాట్సాప్ గ్రూప్లో పంపండి. ఇంకా చేంజెస్ ఏ రకంగా ఉంటే ఆ చేంజెస్ చేస్తాం. మళ్ళీ కూడా మనం ఇది ప్రారంభం మాత్రమే. భూమి పూజ తర్వాత ఇంకా మన కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాల్సిన అవసరం ఉంది. నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. మహులు మన కేశవరావు అన్న గారికి, మరి మన మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్న గారికి, ఇప్పుడు మనకు అధ్యక్షత వహించిన రవిచంద్రన్న గారికి, విఠలరావు అన్న గారికి, మరియు దేవన్న గారికి, పుటం పురుషోత్తమ అన్న గారికి, మన కుల బాంధవులందరికీ, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఇక్కడ అన్ని జిల్లాల నుంచి వచ్చిన కుల సోదరులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నా. నేను ఒక్కటే కోరేది, మన ఐక్యత అవసరం అందరికీ తెలుసు, కానీ ప్లీజ్ నేను దయచేసి చెప్తున్నా, ఇక్కడ కోఆర్డినేషన్ కమిటీ ఉంటే ఇప్పుడు నాగార్జున సాగర్లో మీటింగ్ పెట్టారు, మాకెవ్వరికి తెలియదు. అన్ని ఇంటిమేషన్ ఇవ్వండి, వీలైనంత మట్టుకు మనం అందరం వస్తాం. తప్పకుండా అన్ని విధాలుగా చేద్దాం. ఈ నమూనా చాలా బాగుంది, వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. దీనికి కర్మకర్త క్రియాన మన గంగుల కమలాకర్ అన్న పూర్తిగా మన అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులకి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మన మున్నూరు కాపులకి 5 ఎకరాలు 5 కోట్లు ఇచ్చినందుకు మనందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. అన్ని వర్గాల వారిని, అన్ని కుల మతాల వారిని కలిపి ఈరోజు ఏ గవర్నమెంట్ ఉన్నా ఇవ్వలేదు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఇచ్చినందుకు కూడా
నేను వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ముఖ్యంగా మీ అందరూ పెద్దలందరూ వాళ్ళ సూచనలు చెప్పారు. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు చెప్పదలుచుకునేది అంటే అన్న చెప్పినట్టు రెవెన్యూ అనేది ఉండాలా, ఎందుకంటే మెయింటెనెన్స్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇంత మంచి ఉన్నదానికి తప్పకుండా ఏదైనా ఐటీ కంపెనీలే కానివ్వండి, ఏదైనా బ్యాంకే కానివ్వండి వస్తే బాగుంటుంది అనేసి సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రావు గారికి, అన్న కమలాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి సమావేశ అధ్యక్షులు అన్న రవిచంద్ర గారు, పెద్దలు మన కులానికే భీష్మాచార్యులు కేశవరావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ మంత్రివర్యులు కమలాకర్ అన్న గారు, అలాగే మాజీ మేయర్ రామ్మోహన్ అన్న గారు, ఎమ్మెల్సీ లలిత మేడం గారు, విట్ల అన్న, ప్రకాష్ అన్న, ఇంకా పురుషోత్తం గారు, దేవయ్య గారు, కుల పెద్దలు, ప్రజాప్రతినిధులు, కుల బంధువులందరికీ నమస్కారం. నిజంగా ఒక గొప్ప కళ. అబ్దుల్ కలాం చెప్తాడు ఎప్పుడు, వారు చెప్పే మాట, నువ్వు సాధిస్తావా సాధించవా తర్వాత కానీ ముందు కళలు కనడం మాత్రం గొప్ప కళలు కనాలి. మరి దీన్ని అనుసరించే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఏ పనైనా చాలా గొప్పగా ఆలోచన చేసి ప్రారంభిస్తారు. ఇంతవరకు ఈ రాష్ట్రంలో కులాలకు భవనాలు డబ్బు ఇచ్చి ఆ కులాల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు. మరి ఆ పద్ధతిలో నిజంగా ఏదైతే డిజైన్ ఏర్పాటు చేశారో సోదరుడు విష్ణు గారు, చాలా పెద్ద ఎత్తున, అసలు నేను అనుకుంటా ఈ రాష్ట్రంలో దేశంలో ఏ కులము ఇంతవరకు ఇలాంటి నిర్మాణం చేయాలి అనేటటువంటి ప్లానింగ్ చేసిన దాఖలాలు కూడా ఉండకపోవచ్చు. అందుకు పెద్దలను అభినందిస్తూ, మరి పిల్లలకు గర్ల్స్ క్యాంపస్, బాయ్స్ క్యాంపస్ ఏర్పాటు చేయడం, వీటన్నిటి మెయింటెనెన్స్ కొరకు మరీ ముఖ్యంగా మనకు ఫైనాన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. రిటర్న్స్ ఉండాలి. ఆ రిటర్న్స్ ఉండే విధంగా కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ప్లాన్ చేసింది. మరి దీంట్లో నిర్మాణం అయితే రాష్ట్ర సంఘం ఏర్పాటు చేసేంత వరకు అవసరం లేదని పెద్దలు చెప్పారు కేశవరావు గారు. మరి ఆ టైం కొరకు వెయిట్ చేయకుండా మనం వెంటనే మీరు అడాక్ కమిటీతో భూమి పూజ చేసే రోజు కూడా చాలా అట్టహాసంగా భోజనాలు 10,000 మందికో అయితేనే కానీ మంచి, అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుంది, మున్నూరు కాపుల్ది ఇంత పెద్ద ఎత్తున నలుమూలల నుండి వస్తున్నారు అనే ఒక మెసేజ్ పోయేటట్లుగా శంకుస్థాపన చేసి మరి ఆ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పడుతుంది. అరే వీళ్ళు శంకుస్థాపన గింత బ్రహ్మాండంగా పెద్ద ఆలోచనతో చేస్తున్నారు కాబట్టి వీళ్ళకు మనం తప్పకుండా ఇంకా సపోర్ట్ చేయాలి అని చెప్పి ఆలోచన వస్తుంది. మరి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అన్నగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి వద్దిరాజు రవణ, గాయత్రి రవణ వారికి ధన్యవాదాలు. మరి ఈరోజు వేదిక ముందు ఆసీనులైన గౌరవ పెద్దలు, మరి రాష్ట్ర మంత్రివర్యులు అన్న కమలాకర్ అన్న, మరి పెద్దలందరూ చెప్పినట్టుగా మనమందరం చిన్నవాళ్ళం. మరి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో మరి ఘర్షణలు, సంఘర్షణలు, మరి కులం ముందు దాంట్లో ఉన్న మరి మనం అందరం అనుకున్నట్టు భీష్మ పితామహులు పెద్దలు మరి తండ్రి సమానంలో కేశవరావు అన్న గారు, మరి అపెక్స్ కమిటీ పెద్దలు, మరి ఈరోజు జనరల్గా మనం మాట్లాడుకున్నట్టుగా వివిధ రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు కానీ, మరి సొంతంగా కులం పట్ల అభిమానం ఉన్నవాళ్ళు కానీ వస్తారు మీటింగ్కు. కానీ ఇక్కడ ఈరోజు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రతినిధులు అందరూ కూడా రావాలంటే
వివిధ హోదాల్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్లో పనిచేసే వాళ్ళు, బయట మరి ఇలా బిజినెస్ పనిచేసే వాళ్ళు కూడా ఎక్కువ ప్రాతినిధ్యం ఉంది. మరి ఇలా సంతోషంగా మీ అందరు కూడా మరి మనస్ఫూర్తిగా ఇది ఇట్లే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా పొలిటికల్గా ఈ రకంగా కొద్దిగా యాక్టివ్గా ఉండి రిటైర్డ్ అయిన వాళ్ళు మరి దానికే ఉంటారు. కానీ ఈరోజు గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు. డెఫినెట్గా మరి ఇది కులాలకు పార్టీలకు దేనికి ఇది కొన్ని సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి, పార్టీలకు ఇటు సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇదే రకమైన పార్టిసిపేషన్ ఉండాలి. ఇంతకుముందే మన రవణ కూడా అన్నాడు, ఇది మన ఇనాగరేషన్ అనేది ఫౌండేషన్ స్టోన్ అనేది కూడా బాగా ఉండాలని. డెఫినెట్గా మరి అది పెళ్లిళ్ళు కూడా ఉంటాయి, మంచి రోజులు కాబట్టి ఆ పెళ్లి రోజులు క్లాష్ కాకుండా, ఎందుకంటే ఒక పెళ్లి ఉంటే చాలామంది అలా స్టకప్ అయిపోతారు, ఆ రకంగా లేకుండా ఉండాలనేదే మరి ఇంతకుముందు రవణ కూడా చెప్పినాం. ఇంతకుముందు పెద్దలు కేశవరావు గారు అనుభవంతో చెప్పారు, కమర్షియల్ యాక్టివిటీ ఎక్కడ ఇన్వాల్వ్ అయినా, ఇక్కడే కాదు ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఆర్థికం ఇన్వాల్వ్ అవుతుందో అక్కడ ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. కానీ మరి మన ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతున్నప్పుడు నిజంగా ఈ కులాన్ని ఏకతాటిపైకి తెత్తడానికి చాలా మరి ఇలా కుల సంఘాలు చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఎక్కడ ఏం చూసినా కూడా ఎక్కడ కొంత ఐక్యత లేదు, చాలా కొద్ది చిన్న చిన్న కులాలలో తప్ప. మరి దీన్ని ఒక తాటిపైకి తెస్తానికి జరిగిన కృషి ఏంది, ఎన్ని రాత్రులు కూర్చున్నారు అపెక్స్ కమిటీ పెద్దలందరూ అనేది మరి ఇలా మనందరికీ కూడా తెలుసు. మరి వాళ్ళు నేను ఒక 2-3 కులాల దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యంగా అన్నారు, ఎట్లా ఒకటైంది, ఇంత ఏకతాటి పైకి రావడానికి ఇంత పెద్ద కులం ఎట్లా సాధ్యపడ్డదని చెప్పి ఒక 2-3 కులాల దగ్గర వేరే సందర్భంగా కూర్చున్నప్పుడు నన్నే అడిగారు. అంటే దీనికి పెద్దలందరూ కూడా గతంలో జరిగిన సంఘటనలు మరి ఐకమత్యం లేకుండా కోల్పోయిన రాజకీయంగా కానీ మరి కులపరంగా కానీ మరి విద్యాపరంగా కానీ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ ఒక్కతాటి పాయింట్నే మరి వాళ్ళ కలుస్తుందని చెప్పి గౌరవ మంత్రి గారు కానీ పెద్దలు కానీ అపక్ష కమిటీ మెంబర్స్ కానీ వివిధ రాజకీయ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా మరి ఏకాభిప్రాయంతో దీన్ని ఈ రకంగా అయింది అని చెప్పారు. మరి ఏదైతే అపెక్స్ కమిటీ మన ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నామో ఆ రాజ్యాంగం నిజంగా ఈ దేశమే కాదు ప్రపంచ దేశాల్లో చాలా దేశాలకు కూడా అంత పకడ్బందీగా లేదు, చాలా బాగా రాశారు. కేశవన్న కూడా చూడలేదన్నారు, దాంట్లో ఇంకేమన్నా ఉంటే పెద్దల సలహాలు కూడా తీసుకోవాలి. నిజంగా ఓ చిన్న చిన్న దేశాలకు కూడా ఇంత చక్కని మరి గైడ్ లైన్స్ బైలాస్ లేవు. అంటే ఎప్పుడన్నా మన ఈ సంఘాన్ని ఇంకా ఏదన్నా డిస్టర్బ్ చేయాలన్నా ఇంకెవరైనా భేదాభిప్రాయాలు ఉన్నా కూడా అది ఎక్కడ చెప్పుకోవాలి, ఎక్కడ సాల్వ్ కావాలి, మళ్ళీ డిస్టర్బెన్స్ లేకుండా మల్టిపుల్ సంఘాలు రాకుండా ఎలా ఉండాలనేది ఒక పక్కా ప్రణాళికతోటి మళ్ళీ ఇబ్బందులు రాకుండా ఏదైనా సమస్యలు వచ్చినా ఎట్లా సాల్వ్ చేసుకోవాలనే దాంట్లో చక్కటి సూచనలు సలహాలు చేశారు. ఇలా సంఘ నిర్మాణం కూడా ఒక రాజకీయ పార్టీల మరి ఇలా రకంగా కాకుండా కుల నిర్మాణం అనేది ఎట్లా జరగాలి, ఎట్లా దాన్ని బలోపేతమైంది, దాని బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ మీదనే కులం అంత బలంగా ముందుకు పోద్ది. కాబట్టి అది కూడా ఎట్లా కావాలనేది మరి ఆ రకంగా చేసిన సందర్భం ఏ సంఘానికి ఏ పొలిటికల్ పార్టీకి కూడా లేదు. అంత బలంగా మరి చాలా కష్టపడి ఎన్నో పార్టీలకు సంబంధించిన బైలాసు, ఎన్నో మరి వాళ్ళ సంస్థలకు సంబంధించిన అన్ని కూడా అధ్యయనం చేసి రాసిన మరి వాళ్ళ బైలాస్ మరి చాలా చక్కగా ఉన్నాయి. మరి దాంతో పాటు మనం ఎంకే టవర్ ఏదైతే కట్టుకున్నామో దాంట్లో మరి వేరే వాళ్ళకు కాకుండా ఇంతకుముందు కొంతమంది పెద్దలు చెప్పారు, మన దాంట్లో స్టార్టప్ సంబంధించిన మరి యూత్ కానీ మరి అదేవిధంగా యూత్లో విద్యార్థినులు మరి ఇంకా మరి చదువుకున్నాక నిరుద్యోగం ఉన్న వాళ్ళందరికీ కూడా స్టార్టప్కి ఉపయోగపడే విధంగా ఉంటూనే కొంత మరి అలా ట్రస్ట్ ఏదైతే ఉందో కొంచెం చక్కగా ఫైనాన్షియల్స్ ఉన్నా చక్కగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాల్సి అవుతుంది. ఎందుకంటే అదొక పెద్ద వ్యవస్థను మెయింటైన్ చేయాలి. మరి ఈరోజు మనం ఎగ్జాంపుల్గా ఎట్లయితే ఉన్నామో వేరే సంఘాలకు మనం కూడా మిగతా సంఘాలకు ఉండే విధంగా కమర్షియల్స్ ఇన్వాల్వ్ అయినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా మరి రిటైర్డ్ ఆఫీసర్స్ని కానీ మరి ఇంకా సిన్సియర్గా ఉండి మరి దీనికి సంఘానికి సేవ చేస్తామన్న వాళ్ళని పెట్టుకుంటూ ఎక్కడ ఫైనాన్షియల్ ఇబ్బందులు రాకుండా వండుకుంటూ ఉంటేనే మరి ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ పోవాలి. 5 ఎకరాలు ఉంది, సఫిషియంట్ ప్లేస్ ఉంది, దాంట్లో హాస్టల్స్తో పాటు మరి ఇలా సంఘానికి సంబంధించిన బిల్డింగ్తో పాటు కమర్షియల్ టచ్ ఏదైతే ఉందో దాన్ని కూడా చేసుకుంటూ చక్కగా పోతేనే
మనం ఇంకా 4 కాళ్ళ పాటు బాగా ఉంటుంది, మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఉండాలని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే సమయం కూడా అర్జితమైంది, ఎక్కువ మరి మాట్లాడితే కూడా బాగుండదు, భోజనం కూడా అందరూ వెయిట్ చేస్తారు. రామ్మోహన్ గారు చెప్పిన విధంగా అపెక్స్ కమిటీలోకి దాదాపు 18 నుంచి 27 మంది ఉంటారు. దాంట్లో జ్యుడిషియరీ వాళ్ళు కానీ, విద్యార్థులు కానీ, డాక్టర్లు కానీ, ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో, రాజకీయాలు కానీ, రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ, అందరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం ఇచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్లాలనేదే కాన్సెప్ట్ తోని అపెక్స్ కమిటీ నిర్వహణ జరుగుతుంది. దీనికి ఎవరు ఓనర్లు కాదు, అందరూ ఓనర్లే. గౌరవనీయులైన మంత్రి గారు కష్టపడి 150 కోట్లు తెచ్చి పెట్టినా కూడా వారు ఓనర్ కాదు, దగ్గరుండి చేసినట్టు మేము ఓనర్లం కాదు. ఇదంతా మన అందరి కృషి, అందరు కష్టపడి చేసుకోవాల్సిందిగా భావిస్తున్నాం. కేశవరావు గారు, మరి ఎమ్మెల్యేలు కూడా బాజిరెడ్డి గోవర్ధన్ గారు, ఇంకా మాజీ మంత్రివర్యులు నేరల అంజనేయులు గారు, బిరుదు రాజమల్లన్న గారు, మన ఎమ్మెల్సీలు పూల రవీందర్ గారు, మా అపెక్స్ కమిటీ సభ్యులు కరీంనగర్ మరియు సుంకరి బాలకృష్ణరావు గారు, వదిరాజు రవిచంద్రన్న గారు, విఠలన్న గారు, వి ప్రకాష్ అన్న గారు, మా రౌత్ కనకన్న గారు, మిసాల చంద్రయ్య గారు, ఈ కార్యక్రమంలో సోదరిమణులు కూడా వచ్చారు. మరియు కరీంనగర్ పుట్టం పురుషోత్తమన్న గారు, కో కరీంనగర్ చల్ల హరిశంకర్ అన్న గారు, మరియు మీడియా సోదరులు లక్ష్మణ్ పటేల్ గారు మరియు జితేందర్ అన్న గారు, ఈ కార్యక్రమంలో వచ్చిన హైదరాబాదు సంఘాల 18 సంఘాల అధ్యక్షులు, మరి 33 జిల్లాల అధ్యక్షులు, వారి కార్యవర్గ సభ్యులు, మరి మేము ఎందుకంటే చిన్న హాల్ కాబట్టి మంత్రి గారు ఈ కరోనా థర్డ్ వేవ్ అనేది ఒక భయం ఉంది కాబట్టి రిస్ట్రిక్షన్ చేసేందుకు అందరిని పిలవలేకపోయినాము. మరి మన మంత్రి గారు కమలాకరణ గారు తప్పకుండా 119 నియోజకవర్గ కోఆర్డినేటర్లు, 33 జిల్లాల అధ్యక్షులు, వారి కార్యవర్గ సభ్యులతోని మళ్ళొక మీటింగు మినిస్టర్ మనం ఏదైతే ఒకే కులం ఒకే సంఘం మనము ఏర్పరిచిన దగ్గరనే మన రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపులను, మనకు ముఖ్యులను, ఏదైతే కోఆర్డినేటర్స్ వారందరూ కూడా పిలిచి ఒక వేదిక మీద మళ్ళీ ఈ ప్రజెంటేషన్ కూడా మనం చూడొచ్చు. మరి ఈ కార్యక్రమం మీకు తెలుసు, దాదాపుగా పోయిన సంవత్సరం జనవరిలో చాలా సంఘాలు గత 2005 నుంచి దాదాపు 25 సంవత్సరాలు నేను హైదరాబాద్ వచ్చి వేములవాడ పుణ్యక్షేత్రం అది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అల్పెరగని పోరాటంలో ఒక బిల్డర్గా ఉన్న అనుభవం ఈరోజు వేములవాడలో ఒక నిత్యాన సత్రం కట్టి ఆ రోజు టూరిజం మినిస్టర్ చిరంజీవి గారితో 25,000 మందితో మనం ఆ రోజు ఇనాగ్రేషన్ చేశాము. అప్పుడే మన కమ్యూనిటీ కూడా ముందుకు వచ్చింది. అప్పుడు కూడా గంగుల కమలాకరణ గారు ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకొని మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి అదే స్ఫూర్తి ఏమో రాజరాజేశ్వర స్వామి అమ్మవారు ఆ బ్లెస్సింగ్తోనే ఈరోజు ఒక మంత్రిగా మన కులానికి ఈరోజు అందరూ కూడా అంటే అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఉంటారు. మరి ఈ రోజైతే కమలాకరణ గారు మాత్రము కులంను ముందుకు తీసుకెళ్దాము, కులం ఒక తాటి మీదకి రావాలని మా వదిరాజు రవిచంద్రన్న గారిని మాకంటే 10 సంవత్సరాలు కూడా గంగుల సుధాకరణ గారు, రవిచంద్ర గారు అధ్యక్షులుగా, నేను వారు గౌరవ అధ్యక్షులుగా, నేను అధ్యక్షులుగా ఈ మండలము, గ్రామం, జిల్లాలు అన్ని కూడా కమిటీలు వేసాము. 33 జిల్లాల్లో కూడా కొత్తగా ఆయనకు కూడా జిల్లా అధ్యక్షులు ఇస్తాము. ఇప్పుడున్న ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షులు కూడా వారే ఉన్నారు. మరి మండలాలు, గ్రామాలు కూడా తిరిగి ఒక 1000 మీటింగుల దాకా పెట్టి కులాన్ని మనము అప్పుడు సర్వే కూడా 20 లక్షల మందిని మనం సర్వే కూడా చేయడం జరిగింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని ప్రాబ్లమ్స్తో ఇంకా కొన్ని సంఘాలు ముందుకు వచ్చి ఎవరికి వారుగా ఉన్నారు కాబట్టి మా రవిచంద్రన్న గారు ఇది ఏదేమైనా మన కులము ఈరోజు అభివృద్ధి చెందాలంటే బాబు గారు మీరు తప్పకుండా ఒక మంత్రిగా ఉన్నారు, మీరు దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళండి అని ఆ రోజు మన ఎమ్మెల్యేలందరినీ, ఆ రోజు బాజిరెడ్డి గోవర్ధన్ గారు వచ్చారు, దానం నాగేంద్ర గారు వచ్చారు, వి హనుమంతరావు గారు, వారు చాలామంది అందరూ వచ్చి మరి మనందరం ఒక తాటి మీద ఉందాము. సుమారు 24-25% 40 లక్షల మంది ఉన్న మన మున్నూరు కాపులు ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మళ్ళీ మైనార్టీలో పడిపోవద్దని వారు తీసుకున్న నిర్ణయమే ఈరోజు ఈ వేదిక మీద ఇంత బ్రహ్మాండంగా. నిజంగా నేను ఒక బిల్డర్గా, ఒక తాపి మేస్త్రిగా, ఒక కాంట్రాక్టర్గా చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే నేను 10వ తరగతి చదివిన తర్వాత పని నేర్చుకున్నప్పుడు ఆ రోజు అనుకున్నాను ఒక ఇంజనీర్ కాలేకపోయినాడు, ఒక రైతు బిడ్డగా
ఒక నిత్యాన సత్రం కట్టించాం. ఈ ప్లాన్ కూడా విష్ణువర్ధన్ ఎంబడివాడి కరోనా టైంలో కూడా పాపం అన్న కూడా రాకుండా కూడా అన్న ఎంబడివాడి నిజంగా తీసుకెళ్లి ఆ రోడ్ వేయించి మరి ఏదైతే మా విఠలన్న గారు వీళ్ళందరూ కూడా ఎంత తోడ్పడ్డారంటే ఈ ప్లాన్ కోసం అయితే ఎన్నిసార్లు రవిచంద్రన్న ఇంట్లో ఒక 50 మీటింగ్లు మేము పెట్టినాం. ఈ రోజు మీరు అందరు చూస్తున్నారంటే మహా అద్భుతం. ఈ రోజు మనకు వరల్డ్ లెవెల్ లోపల మున్నూర్ కాపు పటేల్ ఒక ఐకాన్ బిల్డింగ్ ఒక కళ నెరవేరబోతుంది. నేను ఫస్ట్ కళ నెరవేరబోతుంది. ఈరోజు మీ అందరి ముందు అందరి సహకారంతోనే ఈరోజు మనం ఈ 3Dలో చూసినాం. ఇది నిజంగా మనం ముందు తీసుకెళ్ళి ఈ 3Dలో వచ్చిన బిల్డింగ్ను మనం చేసుకోవాలి. ఈరోజు కేశవరావు గారు అన్నారు కమర్షియల్ బిల్డింగ్ అన్నారు. ఎందుకంటే తప్పకుండా మనం 10 మందికి హెల్ప్ చేయాలంటే ఎన్ని రోజులు కూడా మనం బిచ్చమడికి జోలబట్టి చేయలేము. ఎన్ని రోజులు మనకు డబ్బులు రావు. ఇంత పెద్ద బిల్డింగ్ ఈరోజు ఒక 1000 కోట్ల ప్రాజెక్ట్ అవుతుంది. అది మనకు ఖర్చు పెట్టేది ఒక 150 కోట్ల రూపాయలు. విష్ణువర్ధన్ గారు మనకి ఇది ఒక ఎస్టిమేషన్ చేశారు. కమలాకరణ్ గారు మనకు 5 కోట్లు వస్తున్నాయి. ఇంకా ముఖ్యమంత్రి గారిని కూడా ఇంకొక 5 కోట్లని అడుగుదాము. ఇంకొక 15 కోట్లు 20 కోట్లు చేద్దామన్నారు. విష్ణువర్ధన్ గారికి 24 కోట్ల రూపాయలు ఒక టవర్ ఎస్టిమేషన్ గర్ల్స్ హాస్టల్ది బిల్డింగ్ వారు చేశారు. దానిలో కూడా ఆడిటోరియం కూడా 3,45,00,000 ఆడిటోరియం వచ్చింది. మనము మంత్రి గారిని ఒకటే మేము రిక్వెస్ట్ కోరేది, అపెక్స్ కమిటీ సభ్యులను కోరేది ఒక ఆడిటోరియం ప్లస్ ఒక టవర్ ఒక 30 కోట్ల రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో ఏం చేస్తారో తెలియదు. మీ అందరూ ఏం లేనప్పుడే నేను ఒక బిల్డర్గా ఒక వేమనాడలు పుట్టిన బిడ్డగా ఒక 8 కోట్ల రూపాయలు తెచ్చి ఈరోజు ఒక 50 కోట్ల రూపాయల ఆస్తిని మన మున్నూరు కాపు జాతికి అంకితం చేస్తాను. మరి ఈ రోజు కూడా మీరు ఈరోజు అందరూ ఒక తాటి మీదకి వచ్చినాం. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఈరోజు జడ్పీ చైర్మన్ ఉన్నారు, ఎంతో మంది ధనికులు ఉన్నారు. అప్పుడు నేను 10 ఏళ్ల కింద 2008లో మొదలు పెట్టినప్పుడు 1 లక్ష రూపాయలు ఇవ్వాలంటే కూడా ఎవరికి కూడా అవకాశం లేకుండే. అటువంటి టైంలో నాకు అందరూ సహకరించిన దాతలు. మరి ఈరోజు కమలాకరణ్ గారు, రవిచంద్రన్న గారు, విఠలన్న గారు, ప్రకాశ్ అన్న గారు మరి వారు చొరవ తీసుకొని ఇట్లా చేసినట్టయితే ఈ 150 కోట్ల ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల ఇది మంత్రి గారి ఆధ్వర్యంలో, రవిచంద్ర గారి ఆధ్వర్యంలో ఇది పూర్తి చేస్తారు. ఎందుకంటే తను ఈరోజు #1 ఇండస్ట్రియల్ గ్రానైట్ రంగంలో రవిచంద్ర గారు ఉన్నారు, మరి కమలాకరణ్ గారు ఉన్నారు. వారిద్దరి సహకారము కృష్ణార్జున్ అని మా విఠలన్న ప్రకాశ్ అన్న మనకు వారికి పేరు పెట్టినారు. తప్పకుండా జరుగుతుంది. మరి ఈరోజు ఒకటి మా బొమ్మ శ్రీరామ్ గారు కూడా వెనకకి వచ్చినారు. మరి ఈరోజు బొమ్మ వెంకన్న గారు క్రిస్టియన్స్లు మరి అన్నగారు ఏదైతే తెలంగాణలో ఆ రోజు కరీంనగర్లో ఒక పోరాటం చేసి మన కమ్యూనిటీని ముందు తీసుకొచ్చిన తర్వాత ఒక సత్రంకు కూడా గౌరవాధ్యక్షులుగా ఎన్నో కిలోమీటర్ల ప్రయాణం చేసినప్పుడు ఏ రోజు కూడా ఎన్నో ఒడిదొడుకులు వస్తాయి. ఎంతో మంది లీడర్లుగా వస్తారు, ఎంతో మంది పదవులు అంటారు, ఈ కులం అడ్డం పెట్టుకొని వస్తారు. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ కులాన్ని ఒక దారి నుంచి విధంగా పోవాలి. రాజకీయంగా ముందుకు నువ్వు కావాలని కోరుకోకు దేవన్నా. ఒక రాజకీయంలో వస్తే ఒక ఎమ్మెల్యే అయిపోతావు, 5 సంవత్సరాలకు వెళ్ళిపోతుంది తర్వాత. కానీ నువ్వు ఎవరో ఒకరి కులానికి త్యాగం చేయాలని ఆ రోజు బొమ్మ వెంకన్న గారు మేము పుట్టపర్తి సత్యసాయిబాబా దగ్గర వారు మాట్లాడిన మాటలు ఇప్పటి వరకు గుర్తుంటాయి. చనిపోయి అక్కడ ఉన్నారు దేవుడి దగ్గర. నేను ఈరోజు చెప్తున్నాను, ఎందుకంటే బొమ్మ వెంకన్న గారు కళల కన్నా ఈరోజు ఈ బిల్డింగ్ కానీ రవిచంద్ర గారు కానీ ఈరోజు మనందరం కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఒకే కులం ఒక సంఘం అని మనము ఆ రోజు మేము ఏర్పరిచిన కమిటీలన్నీ కూడా యాక్టివ్ పురుషోత్తమన్న గారు, మా చల్లారి శంకరన్న గారు దాదాపుగా ఈరోజు శిక్షణ తరగతులన్నీ పూర్తయినాయి. మేము మంత్రి గారిని ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం సుమారు ఒక 50,000 మందితోని మనం అన్ని కులాలకు ధీటుగా ఈరోజు మనం ఈ భూమి పూజ చేయాలంటే అన్నగారిని త్వరలో ఒక ఎలక్షన్ ఏర్పరిచి ఒక కమిటీ, రాష్ట్ర కమిటీ, అపెక్స్ కమిటీ బలంగా వేసి ఇదైతే మా రవిచంద్రన్ గారు ఇప్పుడు అన్నారు 5గురం 6గురం కమిటీ కాదు 24 మంది కమిటీ మెంబర్లు ఉంటారన్నారు. ఎందుకంటే డాక్టర్స్, ప్రొఫెషనల్స్ మరి ఎవరైతే ఉద్యోగస్తులు కానీ, అడ్వకేట్స్ కానీ, రిటైర్డ్ జడ్జిలు కానీ ఆ రోజు ఆ కమిటీలో చేర్చి మన ఈ సంఘాన్ని మరి మనం ఏదైతే ఆశయం కొద్ది మీరు ఏదైతే అనుకున్నారో ఆ బిల్డింగ్ మనం ముందుకు వెళ్ళాలంటే మనం త్వరలో ఎలక్షన్ పూర్తి చేసి మీరు ముందుకు వెళ్ళాల్సిందిగా నేను 33 జిల్లాల అధ్యక్షులు రిక్వెస్ట్గా నేను కోరుతున్నాను. సహకరించి 50,000 మంది మనము భూమి పూజలో ప్రతి ఉమ్మడి 10 జిల్లాల్లో 5,000 మంది చొప్పున తప్పకుండా మనం 50,000 మందిని కమలాకరణ్ గారిని వేదిక మీద తప్పకుండా తీసుకోవచ్చానని మీ అందరూ ఉన్నారు కాబట్టి మీ ముందు నేను వారికి విన్నవించుకుంటున్నాను. త్వరలో మనము ఒక 50,000 మందిని భూమి పూజ చేయాలి. తర్వాత రవిచంద్రన్ గారు ఈ బాధ్యత తీసుకొని 150 కోట్ల ప్రాజెక్టు పూర్తి చేసి కులానికి జాతికి అంకితం చేయాలని వారు నేను పాదాభివందనం చేస్తున్నారు. ఒక సంతరణలాగా ఈరోజు వారు నడిపిస్తున్నారు కాబట్టి ముందు తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క కుల సోదరుడి కూడా ఈరోజు అందరూ వచ్చినందుకు వారందరికీ పాదాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మా వేమనాడు ట్రస్ట్ సభ్యులు కూడా వచ్చినారు, చాలా హ్యాపీ ఫీల్ అయినారు. ఈరోజు అయితే అందరికీ కూడా నేను అభినందనలు, పాదాభివందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. దేవతకు కొద్ది ఎక్కువ సేపు బైక్ ఇవ్వాలంటే పెద్ద గ్రౌండ్ ఉండు, పెద్ద ప్లేస్ కావాలి, టైం కావాలి.
థ్యాంక్ యూ అన్న దేవన్న గారు. మీ కష్టం మేమంతా గుర్తిస్తున్నాం. ఖచ్చితంగా కాపు కులం ఉన్నంత వరకు మీ పేరు పుట్ట పురుషోత్తం అన్న పేరు ఐక్యం చేసినందుకు మేము బోర్డులో రాసి పెడతాం. అది శిలాశాస్త్రం. మీరు ఇద్దరు కలిసి దీన్ని ఏకం చేశారు. అందరి తరఫున ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. మరి అయితే భోజనం అవుతుంది, తింటాం, వెళ్ళిపోతాం. అందరూ ఏదో అంటారు కదా, అంగట్లో కలిసినా మాట్లాడుకున్నా వెళ్ళిపోయినట్టు, కలిసినప్పుడు ఏడ్చుకుంటాం పోతున్నట్టు. అట్లా కాకుండా దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా గౌరవనీయులైన మంత్రి గారు, ఈరోజు మీరు ఈ 150 కోట్ల ప్రాజెక్ట్ని ఎలా ముందు తీసుకెళ్తారో మీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మాకందరికీ కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పి, మరి ముఖ్యంగా ఇక్కడికి పిలిచినందుకు పిలిచిన కంటే వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తే, ఇంకొకటి ఏంటంటే పిలిచిండ్రు ఏదో అడిగారు అనే అపోహ మాత్రం ఎవ్వరికీ ఉండొద్దండి. దయచేసి తోచినంత సహాయం ఇష్టం ఉన్న వారు మాత్రమే ప్రకటించండి. ఇట్లా బలవంతం లేదు. ఎందుకంటే మళ్ళీసారి రవణ ఫోన్ చేసినా దేవన్న ఫోన్ చేసినా డబ్బులు గిట్లు అడుగుతారేమో రాకుండా ఉండొద్దండి. దయచేసి ఇది మన ప్రోగ్రాం. ఉంటే చేసుకుందాం, లేదంటే ఎక్కడికి కావాలని అక్కడి నుంచి వస్తాయి. ఈ ప్రాజెక్ట్ అయితే ఎట్టి పరిస్థితులు ఆగదు. ఇందులో ఎవరిని బలవంతం పెట్టే ప్రశ్న లేదు. ఖచ్చితంగా దీన్ని సాధించి తీరుతాం అందరం. ఫోర్స్ ఏం లేదన్నా, తప్పుగా మాత్రం భావించొద్దు. ఇది ఎట్లా తీసుకెళ్తారో గౌరవనీయ బావగారిని నేను 4-5 సార్లు నుంచి అడుక్కుంటూ వస్తున్నా. ఈసారి గట్టిగా పట్టుకొని ప్రకాష్ అన్న చెప్పిండు వదిలిపెట్టకని. అది దయచేసి మీరు ఎలా తీసుకెళ్తారో చెప్పవలసింది కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇంప్లిమెంటేషన్ అంటే మనం అందరం రైతు కుటుంబాలు, పేద కుటుంబాలు కొంతమంది ఉన్నా కూడా ఇందులో కులానికి సేవ చేసే కొంచెము రిచ్ పర్సన్స్ ఉంటారు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేము కన్సిడర్ చేయడం జరిగింది. బాగా చెప్పినట్టు ఎవరు ఏం లేకున్నా ఈ బిల్డింగు పూజ చేసుకున్న రోజు నుంచే కాలం స్టార్ట్ చేస్తాం. ఒక్క రోజు ఆగకుండా కంప్లీట్ చేస్తాం. అంత మాత్రం ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఒక్క గంట కూడా ఆగకుండా ఇస్తాం. ఇలా అసలు వాస్తవంగా ఎందుకు ఇందులో పెట్టుబడి పెట్టాలి, ఎందుకు డబ్బులు ఇవ్వాలి, ఒక్కటే క్వశ్చన్ చేసుకోవాలి. మీకు ఎవరన్నా కానీ ఏ బిజినెస్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినప్పుడు అందులో 5 రూపాయలు పెట్టుబడి పెడితే 5 రూపాయల నుంచి మీకు 0 స్టార్ట్ అవుతుంది. కానీ ఈరోజు 250 నుంచి 300 కోట్ల ల్యాండ్ మీకు ఫ్రీ వస్తుంది. 5 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. అంటే ఈ యొక్క బర్డెన్ మన మీద పడది. తర్వాత కన్స్ట్రక్షన్ మొత్తాన్ని రూపాయి పెట్టినా యు ఆర్ ద ఓనర్ అండ్ పార్ట్నర్ ఇన్ దట్ ప్రాపర్టీ. సో ఆ 250 నుంచి 300 కోట్ల ప్రాపర్టీతో పాటు 5 కోట్లతో స్టార్ట్ చేస్తాము. సో మిగతాది మనము షేర్స్ రూపకంగా తీసుకుంటాం. షేర్స్ అంటే ఏంది, పెట్టుబడి పెడతాం మనము. తర్వాత 1 ఇయర్ తరకో 2 ఇయర్స్కో మన కమర్షియల్ యాక్టివిటీ లాభం వచ్చినప్పుడు దాని ప్రకారమే మళ్ళీ మీకు ఇన్వెస్ట్మెంట్ తో లాభం వస్తే ఇచ్చేస్తాం. జస్ట్ లైక్ షేర్స్. మరి ఒకటేసారి అంత చేయగలుగుతామా అన్నారు. మేము ప్రభుత్వ పరంగా ఎంత వీలైతే అంత ప్రభుత్వ పరంగా తెప్పించుకుంటాం. ప్రభుత్వ పరంగా కానీ మాత్రము కుల సంఘంలో అంతర్జాతీయ ఇంటర్నేషనల్లో ఉన్న అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాము. వారు ఎంత పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి అసెట్గా ఉంటుంది ఇక్కడ. అంటే జీవితకాలము ఇందులో మీ భాగస్వామ్యం ఉంటుంది. అందుకే ఒకటేసారి ఇచ్చే అవసరం లేదు, 4-5 దఫాలుగా ఇద్దామని ఆలోచించుకున్నాము. మొదలు ప్రభుత్వ పరంగా ఉన్నదాన్ని స్టార్ట్ చేసుకొని నేను మా కుటుంబం నుంచి 1 కోటి రూపాయలు ఇస్తాము. 1 crore రూపీస్ ఇస్తాం. ఆ 1 crore మొదటగా 25 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తాం. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినాం. ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా ఒక కమిటీ ఉంటుంది. దీనికి ఒక్క సింగిల్ రూపాయి మిస్యూజ్ కాదు. ఓన్లీ కులానికి సేవ చేసే వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. కులానికి 10 రూపాయలు 15 రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. కాబట్టి 1 రూపాయి సింగిల్ రూపాయి కూడా నేను వేస్ట్ కాకుండా ఆ బిల్డింగ్ గంట కూడా ఆగకుండా చేసే ప్రయత్నం మేము చేస్తాం. కాబట్టి ఎవ్వరు ఫోర్స్ అవసరం లేదు. ఒక్కరు కూడా కులంలో ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిన అవసరం లేదు. కులంలో ప్రతి ఒక్కరు వచ్చి సంఘీభావం అని చెప్తే సరిపోతుంది. ఉన్నవాళ్ళు ఇస్తారు. మ్యాక్సిమం చాలామంది వస్తారు, చాలామంది ఇస్తారు. కాబట్టి నా పరంగా నేను ఇమ్మీడియట్గా భూమి పూజ రోజు లోపలనే ఒక 25 lakhs డిపాజిట్ చేసుకొని ఎలా కన్స్ట్రక్షన్ ఎత్తుంటే అలా మిగతా 75 lakhs వచ్చేసి 1 crore నా పరంగా మా కుటుంబం నుంచి ఇద్దామని చెప్పి నేను ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూపించినవన్నకు థ్యాంక్ యూ బాబు గారు. మంత్రి గారికి మన రాష్ట్ర మున్నూరు కాపు సోదరులందరి తరఫున ఒకసారి గట్టిగా చప్పట్లతోటి స్వాగతం చెప్తాం. మీ గొప్ప మనసుకి బావగారు 1 కోటి రూపాయలు ఇచ్చి తప్పించుకునే ఆలోచన మాత్రం లేరు. 150 కోట్ల బాధ్యత కూడా వారి మీదనే ఉంది. అది ఎట్లా తేవాలి, ప్రభుత్వం నుంచి ఎట్లా తెచ్చుకోవాలి, ఎన్ఆర్ఐ ఫండ్స్ ఎట్లా తెచ్చుకోవాలి, ప్రతి ఇల్లు ముఖ్యమైన ఇచ్చే డోనర్లు ఇంటికి వచ్చి ఇల్లు టచ్ చేయాల్సిందిగా అందరూ దీనికి ఒక కమిటీ వేసి ప్రతి ఇంటికి తిరుగుదామని చెప్పేసి నేను కూడా దాంట్లో భాగస్వామిని అవుతానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మళ్ళీ
ఈ వేదికని అనుసరించి మన ఎమ్మెల్యే గారు నిజామాబాద్ బాజిరెడ్డి గోవర్ధన్ అని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రకటించాలి. ఈరోజు కుల సోదరుల యొక్క మీటింగ్ చాలా సక్సెస్ఫుల్గా జరుపుకుంటున్న సందర్భంలో ముఖ్య అతిథులు గౌరవనీయులు మన మంత్రి గారు కమలాకర్ గారు, పెద్దల కేశవరావు గారు, అదేవిధంగా సోదరులు దేవన్న గారు మొదటి నుంచి కూడా కులం కోసం చాలా కష్టపడుతున్న వ్యక్తి అయినా నాకు బాగా తెలుసు. నాకు అదేవిధంగా పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు పుట్టం పురుషోత్తం గారు, అదేవిధంగా వద్దిరాజు రవిచంద్రన్న గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా మాజీ మంత్రివర్యులు అంజనేయులు గారు, తర్వాత ఎమ్మెల్సీ ఎక్స్ఎమ్మెల్సీ గారు, ఎక్స్ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది సీనియర్ నాయకులు, పెద్దలు, కుల సోదరులు, కుల పెద్దలు అందరికీ నాకు ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. మా రామ్మోహన్ గారు మాజీ మేయర్, అందరికీ నాకు నమస్కారం. రాష్ట్ర స్థాయిలో కుల సోదరుల యొక్క మీటింగ్లో ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఎప్పుడు ఎక్కువ ఇన్వాల్వ్ కాలే నేను. చాలామందిని చూస్తున్నా, చాలామంది నాకు పార్టీ సమావేశాల్లో దానిలో ఇలా కాలుస్తారు, కానీ మన కులపోలో కాదని అనుకుంటుంటున్నాను. ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది ఎవరు మన వాళ్ళు, ఎవరు వేరే కులపోలు అనేది. ఈ విధంగా కలిస్తేనే మన వాళ్ళు, మన సోదరులు అనే భావం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. మరి వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని కులాలకు రాష్ట్ర స్థాయిలో వారి యొక్క గౌరవ భవనాలు కట్టుకోవాలని చెప్పి ఆదేశించి వారు మనకు కూడా ఒక 5 ఎకరాల భూమిని కేటాయించడం, 5 కోట్ల రూపాయలు కేటాయించడం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన సభ ద్వారా. అదేవిధంగా అదృశ్యం ఏంటంటే మన కమలాకరణ గారు, తర్వాత రవిచంద్రన్ గారు ఇద్దరు అదృష్టవశాత్తు మరి పదవుల్లో ఉన్నారు, పవర్లో ఉన్నారు, డబ్బులో ఉన్నారు. వాళ్ళు ముందుకొచ్చి పవర్లతో ఉన్నారు, డబ్బులను ఉన్నారు. మీరు ముందుకొచ్చి ఈ యొక్క భవనాన్ని 150 కోట్లు 200 కోట్ల రూపాయల ఈ యొక్క భవనాన్ని నిర్మాణం చేయడానికి మీరు ముందుండడం ప్రతి ఒక్కరికి ఒక నమ్మకాన్ని కలిగజేస్తుంది. ఎవరో గుర్తించిన వాళ్ళు ఉంటే చాలామంది వెనక్కిపోతుంది. మీరు మరి అన్ని విధాల నమ్మకం ఉన్న వ్యక్తులు కాబట్టి మీరు ముందుకొచ్చి దీన్ని నిర్మాణం చేయాలని మీరు ముందుకు వచ్చినందుకు తప్పకుండా ఇది సక్సెస్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. మరి ఈరోజు వచ్చినటువంటి మా జిల్లా అధ్యక్షులు, మునుగాపు సంఘ అధ్యక్షులు, కన్వీనర్స్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన కులం నిజంగా కూడా చాలా వెనుకబడి ఉంది. ఇంతకుముందు నేను గత 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను నాలాంటి వ్యక్తి రాజకీయాలు ఎదగాలంటే చాలా ఇబ్బందులు పడ్డాను. నేను చాలామందితో పోరాటం చేసి ఈ స్థాయికి వచ్చిన ఎమ్మెల్యేగా. మన వాళ్ళు జిల్లా పరిషత్ మెంబర్ కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, ఎంపీపీ కావాలన్నా ఎన్ని ఇబ్బందులు పడుతున్నా నాకు బాగా తెలుసు. ఎంతమంది ఇబ్బందులు పెడతారు, ఎన్ని ఇబ్బందులు వస్తాయి, ఎన్ని కష్టాలు వస్తాయి, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వస్తాయి నాకు బాగా తెలుసు. నాకు కానీ ఇవల్ల ఇప్పుడిప్పుడే మనం కళ్ళు తెరుస్తున్నాం కాబట్టి, కళ్ళు తెరుస్తున్న సందర్భంలో ఇక ఆగద్దు, ఇది స్పీడ్గా వెళ్ళాల్సిందే. గతంలో ఉన్న పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో, నేను కులం పేరు చెప్పదలుచుకోలేదు, వాళ్ళు ఏమనుకుంటారంటే మేము పరిపాలించే వాళ్ళము, వీళ్ళంతా పరిపాలింపబడే వాళ్ళు అనుకుంటారు. మనం కూడా పరిపాలించే వాళ్ళము, నేను తక్కువ లేదు. మనకు తెలియలేదని కాదు, మనకున్న బుద్ధి లేదని కాదు, అన్నీ ఉన్నాయి మనకు. అన్నీ ఉన్నాయి, ఎందుకు వెనక్కి తగ్గుతాం? మనం వెనక్కి తగ్గకుండా ఇప్పుడిప్పుడే మన పెద్ద మనుషులు పెడుతున్నారో వీళ్ళందరూ ముందుకు వచ్చి మేమున్నాం, మీకు ఏ ఇబ్బంది లేదు, అన్ని విధాలు మేము ఉన్నామని మీకు నమ్మకం కలిగించడం వల్ల ఇవాళ ప్రతి ఒక్కరు గర్వంగా ఫీల్ అవుతుంది. నేను చూస్తున్నా కరీంనగర్ జిల్లాలో పటేల్ అని పిలుచుకుంటున్నాం మనం. మా వాళ్ళు నిజామాబాద్లో కూడా మా వాళ్ళు పటేల్ అని పిలుచుకుంటూ ఉంటే కొత్తగా అనిపిస్తున్నాను. నేను ఎప్పుడు వీళ్ళే పటేల్ అని. నేను పటేల్, నేను ఊరికి అసలుదారులు మేము, నన్ను అంటూరు పటేల్ అని. కానీ మన కులపోళ్ళు ఫస్ట్ పటేల్ అంటే గర్వంగా ఫీల్ అవుతుంది మా వాళ్ళు. ఈ ఊర్లలో రెడ్డి సామాన్ చూసేవాళ్ళు, రెడ్డి సామాన్ అనగానే వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు. పటేల్ సామాన్ అంటే మనం కూడా గర్వం ఫీల్ కావాలి. అంటే ఈ విధంగా ఒకరికొకరిని గౌరవించుకుంటేనే 10 మంది మనకు గౌరవిస్తారు. మన వాళ్ళని మనం ఇన్సల్ట్ చేస్తున్నాం అనుకో, 10 మంది వేరే వాళ్ళు కూడా మనం తక్కువ చూస్తారు. కాబట్టి అలా చేయకుండా మనం కలిసినప్పుడు, మాట్లాడేటప్పుడు ఒకరికొకరు గౌరవంగా మాట్లాడుకోవాలి. ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళకు చెడు చెప్పే అవసరం లేదు, మనకు మంచి చెప్పే అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా నాకున్న అనుభవంతో చెప్తున్నా. చాలా సంతోషం. ఇవాళ
ఇంత పెద్ద బిల్డింగ్, ఇంత పెద్ద ప్రాజెక్టు కడదామని మనం ముందుకు వచ్చినాం కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి మా కమలాకరణ కానీ ఇతర ప్రజాప్రతినిధులు వెళ్ళినప్పుడు నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను ముఖ్యమంత్రి గారు, సార్ మీరు మాకు సరిపోదు, మాకు ఇంకా కావాలని కూడా కోరుతాను. నేను తప్పకుండా నాకు నమ్మకం ఉంది, ఇంకా పెరుగుతాయి, మనకు డబ్బులు పెరుగుతాయి, మనకి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఇప్పుడే ఇద్దరు పెద్దలు ప్రకటించారు, గోవర్ధన్ నేను ప్రకటిస్తారనుకుంటారు. నేను పెద్ద ఆస్తిపరుని కాదు, పెద్ద పదవి ఏం లేదు నాకు. నేను ఒక 25 లక్షల రూపాయలు ఇస్తాను. అది శంకుస్థాపన నాడు 10 లక్షలు నెట్ ఇచ్చేస్తున్నాను, మిగతాన్ని తర్వాత ఇచ్చేస్తున్నాను, ఇబ్బంది లేదు. గోవర్ధన్ అన్న, మీరు మాకు ముఖ్యం, పైసలు ముఖ్యం కాదు, మీరు మాకు అండ ఉంటే చాలు మా అంత సార్, అది చాలా పెద్ద అండ మాకు. అన్న పైసలు నాతో ఏది ఇస్తే నేను సపోర్ట్ చేస్తాను, అట్లేం లేదు. అదేవిధంగా ఎవరే కానీ మీరు ముందుంటే 20 కోట్లు సంపాదిస్తాం మేము, నాకు 20 లక్షలు కాదు. సరే చూద్దాం, మీరు ముందుంటే మిమ్మల్ని పెట్టుకొని మేము 25 కోట్లు ఇస్తాం, మీ బొమ్మ పెట్టి. తప్పకుండా మీరు 100 ఇస్తే నాకు 25 అడ్డం ఉంటే లైవ్ లో మిమ్మల్ని అడ్డం పెట్టుకొని. థ్యాంక్ యూ అన్న. బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గతంలో ఎక్కడికి ఎన్నిసార్లు పిలిచినా నిజామాబాద్ నుంచి ఆంధ్ర బార్డర్ ఖమ్మంకు ప్రతిసారి నేను పిలిచిన ప్రతిసారి వచ్చాడు. మన కులం పట్ల ఉన్నటువంటి విధేయత, గౌరవం ఆయన ఎప్పుడు కూడా తగ్గించలేదు. నేను రాత్రి ఫోన్ చేసినా ఆయన వచ్చాడు. అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. మరి వారి స్వార్థానికి గురైంది. అక్కడ 4 సమావేశాలు కానీ, అక్కడ యువక మండలి కానీ, ఆ మండలి ఈ మండలి పెట్టడం చేత కొద్ది ఇబ్బందులు వచ్చింది. అయితే దీనిలో ఒక ప్రధాన కారణం ఉన్నది మీరు తెలుసుకోవాలి. మున్నూరు కాపు మహాసభ ఏదైతే ఉన్నదో, కాచిగూడలో ఉన్న మహాసభ అస్తమానము రాజకీయ నాయకులు తగిన సహాయం చేయడం జరిగింది, కానీ అది బాగుపడలేదు. ఇంత దినవేత ప్రవర్తం అయితే అనుకున్న కాలేదు. కానీ 5 కోట్ల రూపాయలు 5 ఎకరాల భూమి ఇవ్వకంటే ముందే మన కుల సోదరులు ఏదైతే పురుషోత్తమ గారు కానీ, అలాగే దేవన్న గారు కానీ గ్రామాలకు తిరిగి జిల్లాల్లో గ్రామాల్లో కమిటీలు వేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ మున్నూరు కాపుల యొక్క పటిష్టతకు మూల స్తంభాలుగా వారు నిలిచి, దానికి మరి ఇవాళ ముందుండి నడిపిస్తున్న కమలాకర్ రావు గారు. మనం యాదవ్ మినిస్టర్లను చూసుకుంటాం, పద్మశాలి మినిస్టర్లు చూసుకుంటాం, గౌడ మినిస్టర్లు చూసుకుంటాం. వాళ్ళు ధైర్యంగా వచ్చి మేము గౌడులకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్తారు. అలాగే యాదవ్ మినిస్టర్ వచ్చి నేను యాదవ్లకు ప్రాతినిధ్యం, పద్మశాలి మినిస్టర్ వస్తారు. కానీ ఇంతవరకు మున్నూరు కాపులకు నేను ముందున్నానని ఎవరు కూడా ధైర్యం చేయలేదు. దానికి ధైర్యం చేసిన కమలాకర్ రావు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఏదైతే కాంప్లెక్స్ కడుతున్నారో ఆ కాంప్లెక్స్ లోపల భవిష్యత్తును ముందులో ఉంచుకొని మన యువకులకు కానీ, విద్యావంతులకు కానీ, వైద్యపరంగా కానీ తగిన అవకాశాలు ఉండేటట్టు, అంటే స్థలాలు ఉండేటట్టు, భవిష్యత్తులో భవనము ఇంకా హాస్టల్ భవనం పెంచవలసి వస్తుందా లేకపోతే ఏందనేది, మరి బాయ్స్ హాస్టల్ కానీ గర్ల్స్ హాస్టల్ కానీ రాబో జనాభాకు, రాబో విద్యార్థుల సంఖ్యకు అనుకూలంగా ఉండే విధంగా, అలాగే స్కిల్ డెవలప్మెంట్కు ట్రైనింగ్లు ఇచ్చే విధంగా, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆల్ ఇండియా లెవెల్ సర్వీసెస్కు ట్రైనింగ్లు ఇచ్చే విధంగా ఉండాలని నేను కోరుకుంటూ, ఇది దిగ్విజయం అయితే నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై మున్నూరు కాపు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూనుకున్నటువంటి కొండ దేవయ్య గారు, రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మరి సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు, మన రాజ్యసభ సభ్యులు కేశవరావు గారికి, అన్నగారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారికి, గోవర్ధన్ గారికి, మన శాసనసభ్యులు గారికి, అదేవిధంగా లలితక్క మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా అందరికీ ఈ సమావేశం ఇచ్చినందుకు కూడా నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క భవన నిర్మాణానికి మనకి ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 5 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలు ఇచ్చేసి మన ఆత్మగౌరవ భవన నిర్మాణం చేసుకోవాలని చెప్పిన సందర్భంగా వారికి ముఖ్యంగా కూడా మన కేసీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి కూర్చోవాలని కోరి. ఆ రోజు థ్యాంక్ యూ ప్రవీణ్ అన్న. మిమ్మల్ని
ఏ ఒక్క మాట అడగగానే 51 లక్షల రూపాయలు ప్రకటించినందుకు